You can do today, right? ఓకే. నేను ఇది లైక్‌కి ప్లస్ ఇన్‌కి డిఫరెన్స్ కావాలి. అంతేనా? యాహ్! సంధ్య. హలో. లెట్ మీ టెల్. సో సంధ్య కనిపిస్తుందా డేటా? Can you hear me? Hello. ఓకే. ఐ హోప్ యూ కెన్ హియర్ మీ. సో ఏంటంటే ఇక్కడ లైక్ అనేది జస్ట్ నేమ్స్ని మనం ఏమంటారు ఒక ప్యాటర్న్ ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ అనేది నేమ్స్కి ఒక ప్యాటర్న్ ప్రొవైడ్ చేసి అలాంటి నేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మనం యూజువల్గా లైక్ వాడతాం. ఓకే. సో మీ అందరికీ నా వాయిస్ వినిపిస్తుందా? ఐఎమ్ నాట్ షూర్ మీకు వినిపిస్తుందా లేదన్నది తెలియట్లేదు. ఇట్స్ ఆడిబుల్. ఎస్ థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు అడిగింది లైక్కి ఇన్కి అని అంటున్నారు కదా. సో లైక్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఒక టెక్స్ట్కి లేకపోతే ఒక నేమ్స్కి వాటన్నిటికీ మనం ఒక ప్యాటర్న్ ప్రొవైడ్ చేసి అలాంటి నేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాం. ఓకే. సో ఆల్రెడీ మనం నిన్న చేసాము కదా. సో ఒకసారి మనం చూసుకుందాం. ఓకే. వేర్ మనం ఏంటి అంటే ఏ నేమ్స్ అయితే బీతో స్టార్ట్ అవుతాయో ఆ నేమ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలని అనుకున్నాం. ఓకే. వేర్ నేమ్ లైక్ బీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ కాబట్టి స్టార్టింగ్ లెటర్ షుడ్ బి బి అండ్ ఎండింగ్లో ఏమైనా ఉండొచ్చని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. సో మనం దీన్ని ఏమంటామంటే ప్యాటర్న్ అని అంటాం. ఓకే. ఈ ప్యాటర్న్లో ఉన్న నేమ్స్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇన్ ఎందుకు అంటే ఇన్ అనేది జస్ట్ మనం మల్టిపుల్ లైక్స్ని ఏమంటారు ఇన్ ఎక్కడ వాడతామని కదా. ఓకే. లెట్ మీ టెల్ అనదర్ ఎగ్జాంపుల్. సెలెక్ట్ నాకేం కావాలంటే లెట్ మీ సెలెక్ట్ సిటీ వేర్ సిటీ is equals to Mumbai or city is equals to Hyderabad. కనిపిస్తుంది సంధ్య. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను సిటీకి 2 కండిషన్స్ రాసిన, సేమ్ కాలంకి నేను 2 కండిషన్స్ రాసిన. సో సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ముంబై, సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని. సో ఇక్కడ నేను ఏం ఆపరేటర్ యూజ్ చేస్తున్నా, ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నా. సో నాకు ఈ రెండింటితో పాటు ఇంకా ఢిల్లీ సిటీ వాళ్ళు కూడా కావాలి, లేకపోతే కోల్కతా సిటీ వాళ్ళు కూడా కావాలని అనుకో నేను ఏం చేస్తాను మళ్ళీ ఆర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు కోల్కతా. అంటే ఒకే కాలంకి మల్టిపుల్ కండిషన్స్ ఈ విధంగా ఇస్తున్నాను అనుకో. సో ఈ మల్టిపుల్ కండిషన్స్కి మనం కంబైన్ చేయడానికి ఏం వాడుతున్నాం, ఆర్. అంటే ఇక్కడ మల్టిపుల్ ఆర్స్ యూజ్ చేయడానికి బదులుగా మనం ఇదే సేమ్ క్వెరీని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఓకే సిటీ నేమ్ తప్పుంది, లెట్ 1 minute. ఓకే. వేర్ యాక్చువల్గా నేను ఇక్కడ ఏం మిస్ చేసిన చెప్పండి, ఫ్రమ్ టేబుల్. ఫ్రమ్ దిస్ టేబుల్ నేమ్. యా. సో ఇప్పుడు సెలెక్ట్ చేస్తే మనకి క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏంటి ఇక్కడ 3 కండిషన్స్ ఇచ్చిన సేమ్ కాలంకి నేను 3 కండిషన్స్ ఆర్ అనే ఆపరేటర్ పెట్టేసి రాసేస్తున్నా కదా. సో ఇట్లా ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ ఆర్ట్స్ నేను ఏం చేయొచ్చు అంటే ఈ మొత్తం తీసేసి
ఇన్ని వాడొచ్చు అనమాట. నేను 3 కండిషన్స్ ఇస్తున్నా కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ నేను ఆ 3 కండిషన్స్ ఇప్పుడు నాకు ఏమేమి కావాలి, ముంబై, హైదరాబాద్ ప్లస్ కోల్కతా అని ఈ విధంగా ఇచ్చేస్తున్నా. ఇది ఆర్. ఇన్ ఎక్కడ వస్తుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ ఆర్ట్స్ మనం మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చి వాటిని ఆర్తో జాయిన్ చేయకుండా, ఆర్తో కంబైన్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఆ కాలం నేమ్ ప్రొవైడ్ చేసి ఇన్ అనే ఆపరేటర్ని ప్రొవైడ్ చేసి మనకి లోపల ఏ సిటీస్ ఉన్నాయో, ఏ సిటీస్ కావాలో ఆ సిటీస్ అన్నిటిని ఇచ్చేస్తాం, ఆ లిస్ట్ మొత్తం ఇచ్చేస్తాం. ఓకే, ఇది ఇన్. సో ఇన్కి లైక్కి ఏంటి డిఫరెన్స్ అంటే మనం లైక్ని ఎందుకు యూజ్ చేస్తాం, జస్ట్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ ఆర్కి బదులుగా మనం ఇన్ని యూజ్ చేస్తాం. ఓకే, అది డిఫరెన్స్. కానీ నిన్న నేను చెప్పింది మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఇది నేను మల్టిపుల్ లైక్స్ యూజ్ చేసిన కదా, అక్కడ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ. సో ఇక్కడ నేను మల్టిపుల్ ఆర్ట్స్కి బదులుగా ఇన్ పెట్టినాను కదా, ఇప్పుడు నాకు ఏం కావాలంటే నేమ్ స్టార్ట్ విత్ బి అండ్ నేమ్ స్టార్ట్ విత్ ఎస్. అంటే మనం ఏం రాస్తాం, నేమ్ స్టార్ట్ విత్ బి అండ్ నేమ్ స్టార్ట్ విత్ ఎస్. అంటే నాకు బీతో స్టార్ట్ అయ్యే నేమ్ కావాలి, ఎస్తో స్టార్ట్ అయ్యే నేమ్ కావాలి. అంటే నేను ఏం రాసుకోవాలి, 2 కండిషన్స్ రాసుకోవాలి కదా. సో ఎట్లా రాస్తా, వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ బి ఆర్ ఎంప్లాయీ నేమ్ లైక్ ఎస్ అని ఈ విధంగా రాస్తా. అవునా? సో నేను ఏం చేస్తున్నా, ఈడ నాకు ఈ 2 కండిషన్స్ కావాలి కదా, ఆ 2 కండిషన్స్కి మధ్యలో ఆర్ పెట్టుకొని రాసుకుంటున్నా. కానీ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఆర్ ఉంది కదా, మళ్ళీ నాకు ఏం కావాలి, ఈ ఎస్ కాకుండా ఇంకొక కండిషన్ కావాలనుకో, మళ్ళీ ఆర్ అని పెట్టేసి వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ లెట్ మీ టేక్ డి అని ఇట్లా నేను ఏం చేసిన, లైక్ కండిషన్సే, కాకపోతే ఎన్ని రాసిన, మోర్ దెన్ 1 రాసిన. అరే వాటన్నిటి మధ్యలో నేమ్ యూజ్ చేసిన, ఆర్ యూజ్ చేసిన. మరి ఇక్కడ మల్టిపుల్ ఆర్ వచ్చింది కదా, ఇన్ యూజ్ చేయాలా అనేది నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన ఏమంటారు కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకి మోర్ దెన్ 1 ఆర్ ఉంది కాబట్టి మనం ఇన్ యూజ్ చేయొచ్చా అన్నది నిన్న ఎక్స్ప్లెయిన్ చేసింది. సో లెట్ మీ టెల్. సో ఇన్ యూజ్ చేస్తే ఇక్కడ రాదనమాట. ఇన్ యూజ్ చేసి మనం ఇట్లా పెట్టినాం అనుకోండి, పర్సెంటైల్ ఎస్, పర్సెంటైల్ డి, సారీ ఎస్ పర్సెంటైల్ కామా డి పర్సెంటైల్ కామా నెక్స్ట్ లెట్ మీ టేక్ బి పర్సెంటైల్. ఓకే, ఇట్లా పెట్టిన అనుకోండి, ఇది రాదు. ఏంటంటే ఏం కంపేర్ చేసి అంటే ఎగ్జాక్ట్ నేమ్ ఎస్ పర్సెంటైల్గా ఉంటే మాత్రమే ఇస్తుంది. ఈ నేమ్లో ఎస్ పర్సెంటైల్ అనే టెక్స్ట్ ఉండాలి ఖచ్చితంగా, అలా ఉన్నప్పుడు మాత్రమే ఇస్తుంది. ఇక్కడ ఈ పర్సెంటైల్ అనేది ఎందులో యూజ్ చేస్తామంటే ప్యాటర్న్ చెప్పడంలో యూజ్ చేస్తాం, పర్సెంటైల్ కానీ అండర్ స్కోర్ కానీ. కానీ ఆ ప్యాటర్న్ చెప్పడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటిది, లైక్ అనమాట. ఓకే, లైక్ ఉంటేనే మనం లైక్ని యూజ్ చేసి ప్యాటర్న్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఇన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ నాట్ ఎట్ ఆల్ యూజింగ్ లైక్ ఇన్ అని చెప్పేసి మనం యూజ్ చేయం. అలా ఈ మల్టిపుల్ ప్యాటర్న్ ప్రొవైడ్ చేయడానికి మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్ మనం ఏం వాడతామంటే లైక్ ఇది వాడతాం అనమాట, స్క్వేర్ బ్రాకెట్ వాడతాం. స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి మనకి ఏమైతే లిస్ట్ కావాలో, నాకు ఎస్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి, బీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి, డీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ కావాలి. స్టార్ట్ అయ్యే నేమ్స్ కాబట్టి పర్సెంటైల్ తర్వాత ఇచ్చేసుకుంటా. ఓకే సంధ్య, అర్థమైందా ఇప్పుడు? లైక్కి ఇన్కి సంబంధం లేదు. లైక్ ఈజ్ ఫర్ ప్రొవైడింగ్ ప్యాటర్న్, ఇన్ ఈజ్ ఫర్ మల్టిపుల్ ఏమంటారు, ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిపుల్ ఆర్స్ వి యూస్ ఇన్. ఎస్. సో ఈరోజు మనం మెయిన్ ఒక మంచి మిస్ అయినాం కదా. సో మన మంచి క్వశ్చన్ ఎవరైనా అడుగుతారా, లేకపోతే ఈరోజు కూడా నేను అడగాల క్వశ్చన్? సో నా దగ్గర ఈరోజు కూడా ఒక మంచి క్వశ్చన్ ఉంది. ఎవరు? విజయ్, మీరు అడుగుతారా? మీ వాయిస్ క్లియర్గా లేదు. మీకు ఎక్కడ వస్తున్నాయి, ఏ వెబ్సైట్ వస్తున్నాయి క్వశ్చన్స్? అది
సారీ, మీరు చాట్లో రాయండి బికాస్ మీరు స్ట్రింక్ అవుతుంది వాయిస్. మీరు ఏం చెప్తున్నారో క్లియర్గా తెలుసుకోలేకపోతున్నా. ఓకే, మరి నేను వేయను ఈరోజు ఒక మంచి క్వశ్చన్, ఆడియన్స్ ఎవరైనా ఇస్తారా? రాణి గారు. చెప్పండి పరిమళ గారు. హలో. వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా? హలో. ఓకే, మిగతా వాళ్ళందరికీ వినిపిస్తుందా? హలో. హలో సంధ్య, కెన్ యూ హియర్ మీ? హలో. హాయ్ రాణి గారు. ఎస్, హాయ్ పరిమళ, కెన్ యూ హియర్ మీ? హలో. ఓకే, ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంది, బట్ నేను ఇక్కడ రాస్తాను క్వశ్చన్ ఏంటనేది. ఓకే ఓకే, ఇప్పుడు నా వాయిస్ అందరికీ వినిపిస్తుందని అనుకుంటున్నా, బట్ ఎవరికైనా వినిపించకపోతే ప్లీజ్ నాకు ఒక చాట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి నాకు వినిపించట్లేదని, సో దట్ నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే 3 డాక్టర్స్ ఉంటారు. ఓకే, మంచి క్వశ్చన్ ఇది. మీ సింపుల్గా ఉంటుంది ఆన్సర్, ఈజీగా చెప్పొచ్చు మీరు. ఓకే, 3 డాక్టర్స్ ఉంటారు. సో ఈ 3 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగిన. ఓకే, ఏమని అడిగినంటే మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు, మీ బ్రదర్ ఎవరు అని అడిగిన. ఓకే, వాళ్ళు ఏం చెప్పినంటే రాకేష్ ఈజ్ మై బ్రదర్ అని చెప్పిండ్రు. ఓకే, నేనేం చేసిన 3 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హూ ఇస్ యువర్ బ్రదర్ అని అడిగిన. ఓకే, రాకేష్ ఈజ్ మై బ్రదర్ అని చెప్పిండు 3 డాక్టర్స్. అయితే నేను రాకేష్ దగ్గరికి వెళ్ళి అడిగిన. రాకేష్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమన్నారు, రాకేష్ ఏమని చెప్పిందంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్రదర్స్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ, ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్. ఓకే, రాకేష్ ఏం చెప్పిందంటే నాకు బ్రదర్స్ లేదని చెప్పింది. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను 3 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పింది, రాకేష్ ఈజ్ మై బ్రదర్ అని చెప్పిండు. ఓకే, రాకేష్ ఈజ్ మై బ్రదర్ అన్నారు, బట్ రాకేష్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఐ డోంట్ హ్యావ్ బ్రదర్స్ అని అన్నారు. ఈ ఇద్దరిట్లో అంటే డాక్టర్స్లో ప్లస్ రాకేష్లో ఎవరు అబద్ధం ఆడుతున్నట్టు? క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ లైవ్? ఎవరు చెప్తారు ఆన్సర్? క్వశ్చన్ అర్థమైంది కదా? 3 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ బ్రదర్ ఎవరు అని అడిగితే మా బ్రదర్ రాకేష్ అని చెప్పింది, బట్ రాకేష్ దగ్గరికి వెళ్ళి అడిగితే నాకు ఎవరు బ్రదర్స్ లేదని చెప్పింది. ఈ డాక్టర్స్ అబద్ధం ఆడుతున్నారా, రాకేష్ అబద్ధం ఆడుతున్నారా, ఎవరు ఆడుతున్నారు అబద్ధం ఇందులో? డాక్టర్స్ ఫీమేల్స్ కావచ్చు డాక్టర్ గారు. రాణి గారు, డాక్టర్స్ అబద్ధం ఆడుతున్నారా? డాక్టర్స్ ఫీమేల్ అయితే బ్రదర్ అవుతాడు, రాకేష్ కి బ్రదర్స్ కాకుండా సిస్టర్ ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరు అబద్ధం ఆడుతున్నట్టు? మీరు చెప్పిన ఆన్సర్ రైటే, బట్ ఎవరు అబద్ధం ఆడుతున్నట్టు? పరిమళ, మీరు చెప్పిన ఆన్సర్ రైటే. రాకేష్ అబద్ధం ఆడుతున్నారు, బ్రదర్స్ లేదు సిస్టర్స్ ఉన్నారని. ఇక్కడ ఓకే, మీరు చెప్పిన ఆన్సర్ రైటే, బట్ దాన్ని నేను మాడిఫై చేసి చెప్తాను. అసలు ఎవరు అబద్ధం ఆడట్లేదు. ఓకే, రాకేష్ కూడా నిజమే చెప్పాడు. బికాస్ మీరు ఏం చెప్పిండు, 3 డాక్టర్స్ సిస్టర్ ఏమంటారు ఫీమేల్. ఓకే, 3 డాక్టర్స్ ఫీమేల్ అనమాట. అంటే రాకేష్కి ఏమవుతారు అప్పుడు, సిస్టర్స్ అవుతారు, రైట్? సో రాకేష్కి బ్రదర్స్ లేరు, బట్ సిస్టర్స్ ఉన్నారు, అంటే 3 ఫీమేల్ డాక్టర్స్ వాళ్ళు. రాకేష్ రైట్ ఆన్సర్ చెప్పిండు ఏంటి, నాకు ఎవరు బ్రదర్స్ లేరని. ఓకే, ఈ 3 డాక్టర్స్ కూడా రాకేష్ ఇస్ మై బ్రదర్ అని చెప్పారు. అంటే ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు అబద్ధం ఆడుతున్నాడు? నో వన్ ఈజ్ లైంగ్, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నో వన్ లైంగ్. బాగుందా క్వశ్చన్? ఓకే, బాగుంది రాణి గారు. ఇది మన ఈరోజు క్వశ్చన్. మీరు మంచి బ్రిలియంట్ ఆన్సర్ చెప్పిండ్రు, సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మనం ఏం చేద్దామంటే ఈరోజు నేను మీకు ఖచ్చితంగా డేటా సెట్ పంపుతా. ఓకే, నిన్న పంపుతాను చెప్పి పంపలేదు కదా, సో ఈరోజు ఖచ్చితంగా పంపుతాను. సో ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే
సీక్వెల్లో ఫంక్షన్స్ని చెప్పుకుంటున్నాం. ఓకే, ఫంక్షన్స్. మనం నార్మల్గా గూగుల్ షీట్లో ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ చూసినాం. టెక్స్ట్ ఫంక్షన్స్ చూసినాం కదా. టెక్స్ట్ ఆర్ మనం దీన్ని ఏమనొచ్చు అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు. స్ట్రింగ్ ఫంక్షన్స్ చూసినాం. ఓకే, ఇంకేంటి అంటే మ్యాథమెటికల్ ఫంక్షన్ చూసినాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చూసినాం. ఇంకా లాజికల్ ఫంక్షన్స్ చూసినాం, రైట్? సో వాటిని మనం ఇక్కడ ఎస్క్యూఎల్లో నేర్చుకుంటాం అనమాట, లాజికల్ ఫంక్షన్స్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈరోజు ఫంక్షన్స్ నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే సో ఐ am selecting select employee name from employee data. ఓకే, మనము చిన్నగా అప్పుడు గూగుల్ షీట్లో మనం అప్పర్ లోవర్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం కదా. కొన్ని ఫంక్షన్స్ సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు వచ్చింది కదా ఎంప్లాయీ నేమ్. ఈ ఎంప్లాయీ నేమ్ మొత్తం అప్పర్ కేస్లో డిస్ప్లే కావాలి అంటే మనం ఏం చేస్తామంటే కామా పెట్టేసుకొని సో ఏంటి అప్పర్ అనే ఫంక్షన్ ఉంటుంది. అప్పర్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్. సో ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది ఇది. సో మనకి ఉన్న కాలంతో పాటు మనం ఫంక్షన్ యూజ్ చేసి కొత్త కాలం రాసుకుంటాం అనుకో, అది కొత్త కాలంగా వచ్చేస్తుంది. సో మనం కొత్త కాలంకి ఏమని పెట్టుకుందాం పేరు అంటే యాజ్ అప్పర్ అని పెట్టుకున్నాం. యాజ్ అప్పర్. జస్ట్ అంటే ఇట్లా ఇస్తే అది ఫంక్షన్ లాగా తీసుకుంటున్నాను, జస్ట్ అండర్ స్కోర్ ఇచ్చిన, బట్ ఫైన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అలా కాకుండా మనకి లోవర్ కేస్లో డిస్ప్లే కావాలంటే లోవర్ ఆఫ్ ఏంటి ఎంప్లాయీ నేమ్. సో దీని ఏమనుకుందామంటే యాజ్ లోవర్. సో దీన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటి మనకు అప్పర్ కేస్లో ఉన్న నేమ్స్ వచ్చినాయి, లోవర్ కేస్లో ఉన్న నేమ్స్ వచ్చినాయి. ఓకే, సో సేమ్ ఫంక్షన్స్ అక్కడ ఇక్కడ సేమ్ ఫంక్షన్స్, నో చేంజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎంప్లాయీ నేమ్ యొక్క ఏమంటారు లెంత్ కనుక్కోవాలంటే మనకి ఏముంటుంది సేమ్ ఫంక్షన్ లైక్ లెంత్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే, లెంత్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్, లెంత్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ యాజ్ లెంత్. ఓకే, దీన్ని డిస్ప్లే సి మనకి లెంత్ వచ్చేసింది. ఓకే, ఇంకొకటి మనకి నార్మల్గా కొన్నిసార్లు ఏమవుతాయంటే ఈ నేమ్ ఉంది కదా, ఈ నేమ్ ఇప్పుడు ఎం రజిత ఉంది. కొన్నిసార్లు ఎట్లా అంటే సి ఎం రజితని ఎం ఇలా స్పేస్ ఉంటుంది మధ్యలో, ఎం స్పేస్ రజిత అని ఇట్లా ఉంటుంది నేమ్. ఓకే, మనకి ఇన్ని స్పేసెస్ అవసరం లేదు అంటే కొన్నిసార్లు ఎక్స్ట్రాగా అన్నెసెసరీ స్పేసెస్ ఇంక్లూడ్ అవుతాయి అనుకో టెక్స్ట్లో. సో అట్లా అన్నెసెసరీ స్పేసెస్ని తీసేయాలంటే మనకి ఒక ఫంక్షన్ ఉంటుంది ఏంటంటే ట్రిమ్ అనే ఫంక్షన్ ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ట్రిమ్మే, బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ హియర్. సో ఇలా తీసేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎం రజిత అని వచ్చింది కదా, అంటే అన్నెసెసరీ స్పేసెస్ని అంతా తీసేస్తుంది, బట్ డిఫాల్ట్గా ఒక స్పేస్ని మాత్రం ఉంచుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి మోర్ దెన్ 1 స్పేస్ ఉన్నాయి మధ్యలో, ఎంకి ఆర్కి మధ్యలో, రైట్? సో అక్కడ మొత్తం స్పేసెస్ తీసి ఒక స్పేస్ని మాత్రమే ఉంచుతుంది. ఏంటది ఫంక్షన్ ట్రిమ్ అనమాట. సో ఇక్కడ కూడా మనం ఏం వాడతాం అంటే ట్రిమ్ అనే ఫంక్షన్ వాడతాం. ఓకే, సో మరి ఇక్కడ ట్రిమ్ అంటే రైట్ ట్రిమ్ ఉంటుంది, ఆర్ ట్రిమ్ ఉంటుంది. అంటే ఎల్ ట్రిమ్, లెట్ మీ రైట్ ఎల్ ట్రిమ్. ఎల్ ట్రిమ్ ఏం చేస్తా అంటే ఒక ఎంప్లాయీ నేమ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది యాజ్ ఎల్ ట్రిమ్. అండ్ ఆర్ ట్రిమ్ ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీ నేమ్కి రైట్ సైడ్ ఉన్న నేమ్స్ అన్ని రిమూవ్ చేసేస్తుంది. ఆర్ ట్రిమ్ ఆఫ్ దిస్ యాజ్ ఆర్ ట్రిమ్. ఓకే, ఇలా సో స్పేసెస్ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసేది ట్రిమ్. ఇక్కడ మనకి ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ అనేసి ఉంటాయి. మరి సి నాకు ఈ ఎం రజితాలో
ఆర్ అనే పర్టికులర్ క్యారెక్టర్ ఎన్నో పొజిషన్ దగ్గర ఉంది అని కనుక్కోవాలంటే నేను గూగుల్ షీట్లో ఏం యూజ్ చేస్తా? ఫైండ్ ఫంక్షన్ అని. ఫైండ్ ఫంక్షన్. ఫైండ్ ఫంక్షన్తో పాటు ఇంకొకటి కూడా ఏం యూజ్ చేయొచ్చు నేను? సెర్చ్ని కూడా యూజ్ చేస్తా, రైట్? సో మరి ఈ ఎస్క్యూఎల్లో ఒక క్యారెక్టర్ యొక్క పొజిషన్ని కనుక్కోవడానికి నేను ఏం యూజ్ చేస్తా అంటే, మనం అక్కడ ఫైండ్ యూజ్ చేసినట్టు ఇక్కడ ఏం యూజ్ చేయొచ్చు అంటే క్యార్ ఇండెక్స్. అంటే ఎవరైనా చెప్తారా ఇండెక్స్ అంటే? పొజిషన్ ఆఫ్ లెటర్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటిదంటే క్యార్ ఇండెక్స్. క్యార్ ఇండెక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక క్యారెక్టర్ యొక్క పొజిషన్ అని అర్థం. సో ఇప్పుడు దీన్ని మనం ఏ క్యారెక్టర్ యొక్క పొజిషన్ అనుకోవాలంటే ఆర్ క్యారెక్టర్ యొక్క పొజిషన్ ఎందులో అంటే ఈ ఎంప్లాయీ నేమ్లో యాజ్ క్యార్ ఇండెక్స్. యాజ్ క్యార్ ఇండెక్స్ చూసినట్టయితే సి ఇప్పుడు ఎన్నో పొజిషన్ ఉంది? ఆర్ 4th పొజిషన్లో ఉంది. ఓకే, ఈ విధంగా క్యార్ ఇండెక్స్ ఏమి ఇస్తుంది అంటే ఒక క్యారెక్టర్ యొక్క పొజిషన్ని డిస్ప్లే ఇస్తుంది. ఓకే, ఇంకా మనకి మరి ఒక టెక్స్ట్లో లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్స్ కావాలి అంటే మనం గూగుల్ షీట్లో యూజ్ చేసినట్టు ఇక్కడ లెఫ్ట్ యూజ్ చేస్తాం. లెఫ్ట్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ కామా, సో లెఫ్ట్ 3 క్యారెక్టర్స్ ఆర్ లెఫ్ట్ 4 క్యారెక్టర్స్ ఇలా తీసుకుంటున్నాం. లెఫ్ట్ అని యూజ్ చేసిన సి ఇలా ఏంటి మనకి లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇంకా రైట్ మోస్ట్ క్యారెక్టర్స్ కావాలంటే రైట్ యూజ్ చేస్తాం. సో రైట్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ కామా లైక్ 4 తీసుకుంటున్నా యాజ్ రైట్. మరి నేను నాకు ఈ స్ట్రింగ్లో లెఫ్ట్ రైట్ కాకుండా నాకు ఇష్టం వచ్చిన పొజిషన్ దగ్గర నేను టెక్స్ట్ని తీసుకోవాలి. ఓకే, నాకు ఎట్లా అంటే లెట్ మీ టెల్. ఇప్పుడు నాకు రచితలో ఏ లెటర్ నుంచి ఐ లెటర్ వరకు కావాలి అంటే నాకు స్ట్రింగ్లో నేను లెఫ్ట్ రైట్ అనే కాకుండా మధ్యలో నాకు ఇష్టం వచ్చిన పొజిషన్ నుంచి ఈ ఏమంటారు నాకు ఇప్పుడు ఏ టు ఐ వరకు కావాలి అంటే మరి లెఫ్ట్ రైట్ యూజ్ చేస్తే వస్తాయా? సో మనకేం చేస్తామంటే ఇక్కడ సబ్ స్ట్రింగ్ అని ఉంటుంది అనమాట. హలో, ఎస్, మనకి ఒక స్ట్రింగ్ లోపల అంటే ఏ పొజిషన్ నుంచి అయినా సరే సబ్ స్ట్రింగ్ తీసుకోవాలంటే మనకి ఒక ఫంక్షన్ ఉంటుంది, అది సబ్ స్ట్రింగ్. ఓకే, సబ్ స్ట్రింగ్ ఆఫ్. సో ఏం చేస్తామంటే ఈ నేమ్ ఇచ్చేస్తాం. నేమ్ ఇచ్చేస్తాం కామా మనకి సెకండ్ పొజిషన్ నుంచి 3 లెటర్స్ కావాలి. మనం అక్కడ మిడ్ వాడతాం చూసిండ్రా, సేమ్ మిడ్ లాగా ఇక్కడ సబ్ స్ట్రింగ్ ఉంటుంది. లెఫ్ట్ రైట్ లాగా అక్కడ లెఫ్ట్ రైట్ ఇక్కడ లెఫ్ట్ రైట్, బట్ అక్కడ మిడ్ లాగా ఇక్కడ ఏంటి సబ్ స్ట్రింగ్ ఉంటుంది మనకి. సో నాకేంటి ఎంప్లాయీ నేమ్ ఇచ్చేసి ఏ పొజిషన్ నుంచి ఎన్ని లెటర్స్ కావాలో అది ఇక్కడ డిస్ప్లే ఇస్తాను అనమాట. ఓకే, అంటే నేను ఏం చెప్తున్నా, ఎంప్లాయీ నేమ్లో సెకండ్ పొజిషన్ నుంచి నాకు 3 లెటర్స్ కావాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చిన. ఓకే, యాజ్ సబ్ స్ట్రింగ్ రాసేస్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొచ్చేస్తుంది అంటే సి మనకేంటి సెకండ్ పొజిషన్లో ఏముంది డాట్ టు తర్వాత ఉన్న 3 క్యారెక్టర్స్ అంటే స్పేస్ని కూడా అది ఒక క్యారెక్టర్గా కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, అది సబ్ స్ట్రింగ్. ఇంకొకటి మనకి ఒక టెక్స్ట్ ప్లేస్లో ఇంకొక టెక్స్ట్ని పెట్టాలంటే మనం గూగుల్ షీట్లో ఏం యూజ్ చేసినాం? గూగుల్ షీట్ ఆర్ ఎక్సెల్. ఒక టెక్స్ట్ ప్లేస్లో ఇంకొక టెక్స్ట్ని పెట్టాలంటే
రీప్లేస్ ఎస్, రీప్లేస్ వర్ణం. సో ఇక్కడ కూడా మనకి ఏంటి రీప్లేస్ ఉంటుంది. ఓకే, రీప్లేస్ ఆఫ్ ఏంటి ఈ పర్టికులర్ నేమ్లో ఏ ఉన్న దగ్గర డి పెట్టాలి. సారీ, నేను ఎక్కడో ఒక్క నిమిషం. యా, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఏ ఉన్న లెటర్ దగ్గర అంతా కూడా డి రీప్లేస్ అయింది. కానీ ఒకసారి మనం రిమైండ్ చేసుకుంటే మనం అక్కడ గూగుల్ షీట్లో రీప్లేస్ దగ్గర ఇట్లా టెక్స్ట్ కాకుండా పొజిషన్స్ ఇచ్చినాం. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ టెక్స్ట్ పాస్ చేస్తాం అనమాట. అక్కడ సబ్స్టిట్యూట్ లాగా, ఇక్కడ రీప్లేస్ అనమాట. అక్కడ సబ్స్టిట్యూట్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ రీప్లేస్ ఆ విధంగా ఉంటుంది. సో నాకేం కావాలి అంటే మీకు ఆల్రెడీ ఒక లాజిక్ తెలుసు. సో ఆ లాజిక్ని యూజ్ చేసి నాకు ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ నేమ్, నాట్ ఎక్స్ట్రాక్ట్, separate name and initial. ఓకే, నేమ్ కామా ఇనిషియల్ ఇక్కడ ఉంది చూసిందా, ఇనిషియల్ మనకి ఎం రజిత అది. సో మన ఏంటంటే బేస్డ్ ఆన్ డాట్, ఓకే, బేస్డ్ ఆన్ క్యారెక్టర్, ఈ డాట్ని బేస్ చేసుకొని ముందరున్న టెక్స్ట్ని తర్వాత అంటే ముందరున్న ఇనిషియల్ని తర్వాత ఉన్న నేమ్ని స్ప్లిట్ చేయాలి. సో దట్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. సో మీరేం చేస్తారంటే ఇక్కడ నేను చెప్పిన ఈ టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి చూసిండ్రా, వీటినే యూజ్ చేయండి. ఓకే, వీటి ద్వారా మనకి మోస్ట్లీ వీ కెన్ సాల్వ్ దట్. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనం గూగుల్ షీట్లో ఫుల్ నేమ్ని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏ విధంగా అయితే స్ప్లిట్ చేసినామో లాజిక్ ఇస్ సేమ్, బట్ ఇక్కడ ఫంక్షన్స్ డిఫరెంట్. ఫంక్షన్స్ కూడా మోస్ట్లీ సేమే ఉన్నాయి, ఒక సబ్స్ట్రింగ్ క్యారీ ఇండెక్స్ తప్ప మిగతావన్నీ కూడా సేమ్ ఉన్నాయి. లాజిక్ ఇస్ సేమ్, బట్ మీరు సేమ్ ఇక్కడ ఈ ఫంక్షన్స్తో ఈ ఫంక్షన్ యూజ్ చేసి ఈ నేమ్ని ప్లస్ ఇనీషియల్ని సపరేట్ చేయాలి. సో అది మీరు ఈరోజు ఎండ్ ఆఫ్ ది క్లాస్ వరకు చెప్పినా ఓకే, ఆర్ ఎల్స్ రేపు మార్నింగ్ చెప్పినా ఓకే. ఓకే, ఇవన్నీ ఏంటివి మనకి టెక్స్ట్ ఫంక్షన్స్ అనమాట. సో ఇంకా చాలా ఉంటాయి, బట్ మనం మోస్ట్లీ యూజ్ చేసేవి ఇవి యూజ్ చేస్తుంటాం. సో ఇంకా ఏమైనా మనం మధ్యలో క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు ఏమైనా గుర్తుకొస్తే మనం మళ్ళీ అప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ప్రస్తుతానికి దీస్ ఆర్ టెక్స్ట్ ఫంక్షన్స్. సో మరి లాజిక్ నెక్స్ట్ ఏంటి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఓకే, ఇవైతే క్లియర్ అందరికి? ఏదైనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్లో? ఎవరిని అడుగుతా అంటే శిరీష. ఓకే, సో శిరీష నేను ఇచ్చిన టాస్క్ కూడా అర్థమైంది కదా? ఎక్కడైనా ఏమైనా డౌట్ వస్తే నాకు గ్రూప్లో పింక్ చేయండి, బట్ మీరు అది టాస్క్ అయితే కంప్లీట్ చేయండి ఒక్కరికి. సో చెప్పండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇవన్నీ మనం తీసుకున్నాం కదా ఇక్కడ, ఎల్ ట్రీమ్ ఆర్ ట్రీమ్ అని. ఒకసారి అవి నాకు అర్థం కాలేదు. ఓకే, ఈ ఎల్ ట్రీమ్ ఆర్ ట్రీమ్ ఇవన్నీ. సో ఫస్ట్ నుంచి క్యారెక్టర్ ఇండెక్స్. ఓకే, నేను ఒకసారి అన్ని చెప్పుకుంటూ వస్తా. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి రిపీట్ చేస్తాను. సో అప్పర్ ఏంటంటే మనకి అన్ని లెటర్స్ కూడా అప్పర్ కేస్లో రావడానికి యూజ్ చేస్తాం. అప్పర్ ఏ కాలమ్కి అయితే అప్లై చేస్తామో ఆ కాలమ్ నేమ్. ఓకే, అండ్ లోవర్ ఏంటంటే మనం ఇచ్చే కాలంలో ఉన్న అన్ని నేమ్స్ లోవర్ కేస్లోకి రావడానికి యూజ్ చేస్తాం. లెంత్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ నేమ్ యొక్క లెంత్ను కనుక్కోవడానికి. ఓకే, లెంత్ను కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఎల్ ట్రిమ్ అంటే ఏంటంటే ఎం రజితలో ఎం కంటే ముందు ఏమైనా స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ని తీసేయడానికి మనం ఎల్ ట్రిమ్ వాడతాం. ఓకే, ఈ ఎంప్లాయీ నేమ్ కాలంలో ఈ ఎంప్లాయీ నేమ్స్కి ముందర అంటే లెఫ్ట్ సైడ్లో ఏమైనా స్పేసెస్ ఉంటే బై మిస్టేక్ అంటే ప్రజెంట్గా లేవు, బట్ ఇన్ ద ఫ్యూచర్ మనం ఎప్పుడైనా ఏదైనా టెక్స్ట్తో డీల్ చేసేటప్పుడు స్పేసెస్ ఉంటే ముందర లెఫ్ట్ సైడ్లో స్పేసెస్ ఉంటే లెఫ్ట్ సైడ్ స్పేసెస్ని రిమూవ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఎల్ ట్రిమ్ యూజ్ చేస్తాం.
ఆర్ ట్రిమ్ అంటే రైట్ సైడ్ స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి. ఓకే, ఓకే అండ్ క్యార్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనము ఎప్పుడైనా సరే ఒక మొత్తం స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఎం ఒక క్యారెక్టర్, డాట్ ఒక క్యారెక్టర్, స్పేస్ ఒక క్యారెక్టర్, ఆర్ ఒక అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఒక క్యారెక్టర్. ఓకే, ఆ మొత్తం స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ యొక్క పొజిషన్ కనుక్కోవడానికి. అంటే ఇప్పుడు ఎం రజితలో ఆర్ అనే లెటర్ ఎన్నో పొజిషన్ ఉంది స్టార్టింగ్ నుంచి, 1 2 3 4th పొజిషన్ ఉంది కదా. అంటే మనం మాన్యువల్గా లెక్క పెట్టకుండా ఆర్ ఎన్నో పొజిషన్ ఉందో కనుక్కోవడానికి మనం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఇది క్యార్ ఇండెక్స్. ఓకే, కాకపోతే ఈ లోపల ఉన్న చూసినా ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అని చెప్పేసి రాసిన కదా. సో వీటిని మనం ఏమంటామంటే పారామీటర్స్ అని అంటాం. ఓకేనా, వీటిని పారామీటర్స్ అని అంటాం. ఈ అప్పర్ కి, లోయర్ కి, లెంత్ కి, ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ కి ఓన్లీ ఒకటే పారామీటర్ పాస్ చేస్తున్నాం చూడండి. అంటే మనకి ఏ కాలం కి పర్టికులర్ ఫంక్షన్ అప్లై కావాలో ఓన్లీ ఒకటే పారామీటర్ ఉంది. బట్ ఈ క్యార్ ఇండెక్స్ కి వచ్చేసరికి 2 పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, ఏం చెప్తున్నామంటే మనకి ఏ లెటర్ యొక్క పొజిషన్ కావాలో ఆ లెటర్ ఇక్కడ పాస్ చేస్తాం. ఓకే, ఎందులో కావాలి అంటే ఎంప్లాయీ నేమ్లో. ఓకే, ఎంప్లాయీ నేమ్లో ఆర్ యొక్క పొజిషన్ ఎక్కడుంది అంటే 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏ లెటర్ యొక్క పొజిషన్ కావాలో ఆ లెటరు, కామా ఏ కాలంలో ఎందులో కావాలో అది. ఓకే, ఇది. నెక్స్ట్ లెఫ్ట్ అంటే ఏంటంటే ఈ ఎంప్లాయీ నేమ్లో ఇక్కడ కూడా 2 పారామీటర్స్ ఉన్నాయి చూడండి. లెఫ్ట్ అంటే ఒక నేమ్కి లెఫ్ట్, మనం ఇచ్చిన ఒక నేమ్కి లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్ కావాలంటే లెఫ్ట్ సైడ్ 4 లెటర్స్ కావాలి, రైట్ సైడ్ 4 లెటర్స్ కావాలని చెప్పడానికి. సో ఇక్కడ 2 పారామీటర్స్ యూజ్ చేస్తాం. ఏంటంటే ఏ నేమ్లో నీకు లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్ కావాలో ఆ నేము, కామా ఎన్ని క్యారెక్టర్స్ కావాలి లెఫ్ట్ సైడ్ 4 క్యారెక్టర్స్. అంటే చూడండి రజితలో లెఫ్ట్ సైడ్ ఎమ్ డాట్ స్పేస్ ఆర్ మొత్తం 4 క్యారెక్టర్స్ ఇక్కడ డిస్ప్లే చేసింది. ఓకేనా, అట్లా. రైట్ సైడ్ ఎన్ని లెటర్స్ కావాలంటే రైట్ ఆఫ్ ఆ నేమ్ ప్లస్ నీకు రైట్ సైడ్ ఎన్ని లెటర్స్ కావాలో ఆ లెటర్ నెంబర్. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ రాసుకోండి. వాటి యొక్క మనం ఏ పారామీటర్స్ యూజ్ చేస్తున్నామో ఆ పారామీటర్ యొక్క డిస్క్రిప్షన్ మీరు రాసుకోండి. ఎందుకంటే మన ఓన్ భాషలో రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ రాయండి, వాటి యొక్క డిస్క్రిప్షన్ మన ఓన్ భాషలో రాసుకున్నాం. ఓకే, సబ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని కనుక్కుంటున్నాం, రైట్ సైడ్ ఉన్న వాటిని కనుక్కుంటున్నాం, కానీ నాకు మధ్యలో ఎక్కడన్నా కావాలి. నాకు మధ్యలో ఉన్న ఏమంటారు మధ్యలో ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ వరకు లెటర్స్ నాకు కావాలి అని అనుకోండి. ఇప్పుడు రజితలో ఆర్ నుంచి లెటర్స్ కావాలి అని అనుకోండి. అంటే లెఫ్ట్ కాకుండా రైట్ కాకుండా మధ్యలో ఎక్కడైనా సరే మనకు కావాల్సిన పొజిషన్ నుంచి లెటర్స్ ని తీసుకోవడానికి సబ్ స్ట్రింగ్ వాడతాం. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంప్లాయీ నేమ్ లో సెకండ్ పొజిషన్ నుంచి 3 లెటర్స్ కావాలి నాకు అని అనుకుంటున్నా. అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ పొజిషన్, సెకండ్ ఇచ్చిన నెంబర్ ఎన్ని అనేది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఫస్ట్ ఇది ఇక్కడ అర్థం కాలేదు. యా, సో ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఎందులో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ 2 అనేది చూసినావా, అది స్టార్టింగ్ పొజిషన్. అంటే ఏ పొజిషన్ నుంచి నీకు కావాలి లెటర్స్ అనేది ఇది 2. 3 అనేది ఎన్ని లెటర్స్ కావాలి ఆ పొజిషన్ నుంచి అంటే సెకండ్ పొజిషన్ నుంచి 3 లెటర్స్ కావాలి అని చెప్తున్నా. ఓకే ఓకే, సో ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇది నెంబర్ ఆఫ్ లెటర్స్ ఆ పొజిషన్ నుంచి. ఓకే, సో క్లియర్ ఇది. ఓకే ఓకే, రీప్లేస్ అంటే ఇప్పుడు చెప్పండి. రీప్లేస్ అంటేనేమో వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది. యా, హలో రాణి చెప్పండి. ఎస్ చెప్తున్నా. సో ఈ ఎంప్లాయీ నేమ్లో ఈ లెటర్ ప్లేస్లో ఈ లెటర్ పెట్టమని చెప్తున్నా అంతే. అంటే మనం ఒక 3 పారామీటర్స్ ఉంటాయి ఇక్కడ కూడా. ఫస్ట్ ఏంటంటే ఏ కాలంలో మనం రీప్లేస్మెంట్ చేస్తున్నామో ఆ కాలం నేమ్ ఇచ్చేస్తాం, కామా ఏ లెటర్ని రీప్లేస్ చేస్తున్నాం అంటే పర్టికులర్ ఏని డీతోనే రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఇది ఏ లెటర్ని రీప్లేస్ చేస్తున్నాం, దేంతో రీప్లేస్ చేస్తున్నాం. క్లియర్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అది. సో ఇది రీప్లేస్. సో వీటన్నిటిని మీరు రాసుకోండి, డిస్క్రిప్షన్ ఓన్గా రాసుకోండి, మీకు అర్థమయ్యే భాషలో ఫైన్ ఉంటుంది.
ఇంకా విజయ మీరేమో చెప్తున్నారు? ఇప్పుడు దాకా లేను క్లాస్ మిస్ అయ్యా. ఏంటి? నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, పవర్ పోయి. అర్థం కాలే, అంటే మీ వాయిస్ సింక్ అవుతుంది. క్లాస్ వినలే ఇప్పటి వరకు నెట్వర్క్ ఇష్యూతో. కెన్ యూ రిపీట్ దట్ ప్లీజ్? ఏది రీప్లేసా ఆర్ ఎల్స్ సబ్స్ట్రింగా? ఏది వినలా నేను అసలు. విజయ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు చాట్ బాక్స్ లేపండి, మీరు నాకు ఏం చెప్తున్నారు. ఓకే, నాకు మీ వాయిస్ స్ట్రింక్ అవుతుంది, నాకు అర్థం కావట్లేదు లెటర్స్ మీరేం మాట్లాడుతున్నారు. ఓకే, సో మీరు ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, నేను చూస్తాను మీరు ఏం అడుగుతున్నారు. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు ఏం కావాలో స్టార్టింగ్ నుంచి. ఓకే యా ఐ విల్. విజయ నేను మీకు ఏమంటారు, మీకు రిపీట్ చేస్తాను. ఓకే, మీకు ఇవన్నీ రిపీట్ చేస్తాను టెక్స్ట్ ఫంక్షన్స్. సో మనం ప్రస్తుతం అయితే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కంటిన్యూ చేద్దాం. సో నేను టెక్స్ట్ ఫంక్షన్ మీకోసం మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, సో ఓకే నేను మీకు ఖచ్చితంగా టెక్స్ట్ ఫంక్షన్ చెప్తాను. బట్ ఫర్ నో ఫస్ట్ లెట్ us see మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి జనరల్గా మనం యూజ్ చేసేటి. సమ్ ఫంక్షన్, సమ్, మ్యాక్స్, మినిమం ఫంక్షన్, అడిషన్, యావరేజ్. సబ్ట్రాక్షన్. మ్యాథమెటికల్ ఆపరేటర్స్ మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అంటే బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్, అండ్ మల్టిప్లికేషన్, డివిజన్, రైట్, ఇవన్నీ. యా సో ఇవన్నీ ఆల్రెడీ మనం ఒక మార్క్స్ కి నిన్న చూసినాం అనుకుంటా, రైట్. సో ఇవి వీటితో పాటు మనకి ప్రీ డిఫైన్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏముంటాయంటే సమ్ ఉంటుంది. సో మనం చూద్దాం ఒక డేటా సెట్ని తీసుకుని. లెట్స్ సీ. ఓకే, సెలెక్ట్ start from ఓకే ఓకే ఇది మనకి ఒక డేటా సెట్. సో మనం ఏం చేయొచ్చు అంటే సెలెక్ట్, మనం టోటల్గా మ్యాథమెటిక్స్ మార్క్స్ సమ్మెన్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క ఫిజిక్స్ మార్క్స్ సమ్మెన్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకున్నాం. ఓకేనా. సో ఆల్రెడీ ఇవి తెలుసు అనుకుంటా మీకు, నిన్న అయిపోయినా కాబట్టి. సో కాకపోతే మళ్ళీ చూద్దాం మనం. ఓకే, ఏంటంటే మనకి కాలమ్స్కి అడిషన్ ఏ విధంగా చేస్తామంటే సి లెట్ మీ ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలమ్స్ స్టూడెంట్ డెమోగ్రఫిక్స్, not this, student marks. Okay, okay, mathematics plus physics. Okay, ఇలా ఇచ్చేసిన ఫ్రమ్ స్టూడెంట్ మార్క్స్. ఓకే, ఇదేంటి మొత్తం మార్క్స్ ఇచ్చేస్తుంది అనమాట, మ్యాథమెటిక్స్ ప్లస్ ఫిజిక్స్ యొక్క మార్క్స్ ఇచ్చేస్తుంది. సి ఇక్కడ ఒక డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రెండు ఏంటి, ఈ రెండు కనుక న్యూమరిక్ లో లేకపోతే ఇంటీజర్ డేటా ఏమంటారు డేటా టైప్ లో ఉంటేనేమో మనకి ఈ విధంగా సబ్మిట్ చేస్తుంది. ఓకే, కానీ అట్లా కాకుండా సో మనం ఏం తీసుకున్నామంటే లెట్ మీ టేక్ అనదర్ సినారియో. లెట్ మీ రైట్ సెలెక్ట్, ఇది కాకుండా సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ప్లస్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ డెమోగ్రఫిక్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ ఇట్లా ప్లస్ రాసినాం అనుకోండి, ఏమైతే సి ఎప్పుడైతే మనం స్ట్రింగ్ కాలమ్స్ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు స్టూడెంట్ ఐడి ఏ డేటా టైప్ లో ఉంది, varchar మీన్స్ విచ్ ఇస్ స్ట్రింగ్. ఓకే, మీకు డేటా టైప్స్ గురించి కూడా ఒకరోజు చెప్తాను. ఓకే, స్టూడెంట్ నేమ్స్ కూడా varchar లో ఉంది, అంటే ఇవి స్ట్రింగ్ లో ఉన్నాయని అర్థం. సో ఇట్లా స్ట్రింగ్ ఉన్నప్పుడు మనం ప్లస్ రాస్తే ఏం చేస్తుంది
అంటే డిఫాల్ట్గా ఇది మనకి కంకాటినేట్ చేసి ఇస్తుంది అనమాట. అంటే ఒక 2 స్ట్రింగ్ కాలంకి మనం ప్లస్ రాసినప్పుడు అది మనకి కంకాటినేట్ చేసి రిజల్ట్ని ఇస్తుంది. కానీ అదే ప్లస్ని మనం 2 మ్యాథమెటికల్ అంటే 2 న్యూమరిక్ కాలంకి రాసినాం అనుకోండి, అడిషన్ని పర్ఫామ్ చేస్తుంది. అర్థమైందా? ఎవరైనా అర్థమైంది రాణి. ఎస్. ఇప్పుడు ఒకవేళ నాకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్ కనుక ఇట్లా న్యూమరిక్ లో లేకుండా, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇలా న్యూమరిక్ లో లేకుండా మనకి స్ట్రింగ్ లో ఉంది అనుకోండి, స్ట్రింగ్ లో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇట్లా సమ్ చేయదు. ఇప్పుడు లెట్ మీ మీకు ఏం చేస్తా అంటే చూపిస్తా. మ్యాథమెటిక్స్ కామా ఫిజిక్స్, సో ఇలా కదా. సి ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 85. ఫిజిక్స్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి? 63. ఈవెన్ దో ఇవి చూడడానికి ఏమంటారు మనకి నెంబర్స్ అయినా, ఒకవేళ మ్యాథమెటిక్స్ యొక్క ఫిజిక్స్ యొక్క డేటా టైప్ కనుక మనకి స్ట్రింగ్ లో ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే కంకాటినేట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 8563 అని వస్తుంది. ఓకే, ఇక్కడ 78 39 ఎట్లా వస్తుంది అంటే 7839 అని వస్తుంది. అంటే రెండింటిని కంకాటినేట్ చేసి పక్క పక్క ఉంచుతుంది అనమాట, ఒకవేళ వీటి యొక్క డేటా టైప్ స్ట్రింగ్ లో ఉంటే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ న్యూమరిక్ ఆర్ ఇంటీజర్ మనకి అడిషన్ ని పర్ఫామ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు, ఈ ప్లస్ అనే సింబల్ టెక్స్ట్ కి కంకాటినేట్ పర్ఫామ్ చేసి ఇస్తుంది, బట్ న్యూమరిక్ కి అడిషన్ ని పర్ఫామ్ చేస్తుంది. అర్థమైందా? ఎస్. సో మరి నేను ఇంకేం చెప్పాలి అంటే, ఓకే, మనం ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ వీ కెన్ యూస్ అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. మల్టిప్లికేషన్, లెట్ మీ ఒక్క నిమిషం. Physics, let me delete this, star comma maths plus physics plus computer science. So same thing, just same thing, but what I'm doing, just I'm putting changing the operators. Okay, divided ఇలా. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ ప్లస్, మనం అన్నిటికీ కూడా ఈ విధంగా అన్ని ఈ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై అన్ని కూడా పర్ఫామ్ అవుతాయి. ఇవి బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్. ఓకే, ఇవి కాకుండా మనకి ప్రీ డిఫైన్డ్ కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అవేంటంటే ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఇవి అర్థమైనాయి కదా. సో మనం ఏ కాలంకి పర్ఫామ్ చేసుకోవాలనుకున్నా ఆ కాలంకి పర్ఫామ్ చేసుకోవచ్చు. చెప్పండి. టెక్స్ట్ మీద మల్టిప్లికేషన్ రాయొచ్చా? టెక్స్ట్ ని మల్టిప్లై చేయదు, ఎర్రర్ ప్రొసెస్ చేస్తుంది. ఓన్లీ ఒకవేళ టెక్స్ట్ స్ట్రింగ్ ఉన్న వాటికి మనం మల్టిప్లికేషన్ రాసినాం అనుకోండి, సో ఎట్లా చూపిస్తుంది అంటే ఇక్కడ మనకు ఉంది కదా, ఒకసారి మనం చేద్దాం. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు టెక్స్ట్ కి రాసినాం అనుకోండి, ఏం చేస్తాయంటే ఇటు ఎర్రర్ ఏమైనా వచ్చింది చెప్పండి. ఆపరెంట్ డేటా టైప్ varchar విచ్ ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ మల్టిప్లై ఆపరేటర్, రైట్? మనకి ఈ ఏమంటారు, ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఫస్ట్ ఎర్రర్స్ మంచిగా అర్థం చేసుకోవాలి అనమాట. అంటే ఎర్రర్స్ అర్థమైతే మనకి ఎక్కడ ఏం తప్పు చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఈజీగా తెలుస్తుంది. సో ఇక్కడ ఏమంటుంది, మనకి డేటా టైప్ అనేది కరెక్ట్గా లేదు. ఈ డేటా టైప్ మనం ఇచ్చిన స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ యొక్క డేటా టైప్ varchar విచ్ ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ మల్టిప్లై ఆపరేటర్. సో ఓన్లీ అడిషన్ మాత్రమే అది కంకాటినేట్ చేసేస్తుంది. మళ్ళీ మనం ఏమంటారు మల్టిప్లికేషన్ రాసిన డివిజన్ రాసిన మనకి ఏం చేస్తుంది, డేటా టైప్ ఇన్వాలిడ్ డేటా టైప్ యొక్క ఎర్రర్ ని ప్రొసెస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒక డేటా టైప్ ఇంటీజర్ లో ఉండి ఇంకో డేటా టైప్ ఫ్లోట్ లో ఉంటే ఆ రెండింటిని కూడా యాడ్ చేస్తుంది, అది సమ్ చేసినప్పుడు చేస్తుంది. సో మనం ఏం చేద్దామంటే
ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక డేటా టైప్ని ఫ్లోట్లోకి, ఇంకొక డేటా టైప్ని న్యూమరిక్లోకి, ఒక డేటా టైప్ని ఇంటీజర్లోకి పెట్టుకొని మల్టిప్లై చేసి చూద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇది కంటిన్యూ చేస్తున్నా. బట్ మీకు ఏం చేస్తా అంటే నేను రేపు ఒక డేటా టైప్ని ఫ్లోట్లో, ఒక డేటా టైప్ని ఇంటీజర్, ఒక డేటా టైప్ని న్యూమరిక్లో పెట్టి మల్టిప్లై చేసి చూద్దాం. బట్ దిస్ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్ నేను. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే మనకి కొత్త కొత్త ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. ఓకే, మనం చూద్దాం అది కూడా ఖచ్చితంగా. ఓకే, ఎవరు అడిగింది క్వశ్చన్ ఎవరిది ఇది? తనుజన అక్క. హాయ్ తనుజ. హాయ్ అక్క. సో మీరు అడిగింది గుడ్ క్వశ్చన్ రియలీ. సో మనం దాన్ని కూడా చూద్దాం. ఓకే, సో ప్రజెంట్గా అయితే I'm writing some average of physics and maximum mathematics and ఇంకా కూడా మనం రాసుకోవచ్చు మినిమం కూడా ఉంటుంది, మినిమం ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ మనకి ఇంకొక ఫంక్షన్స్ ఉంటాయి చూసిన స్క్వేర్ రూట్ ఫంక్షన్ కూడా ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ ఇంకొక ఫంక్షన్ ఏముంటుందంటే సీలింగ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. మీరు ఎక్సెల్లో చూసి ఉంటారు కదా, సీలింగ్ ఆఫ్ అని చెప్పేసి. ఏంటంటే లెట్ మీ ఇక్కడ ఒకటి రాస్తాను నేను. సో మనకి ఇప్పుడు 23.5 ఉంది. ఓకే, దీన్ని సీలింగ్ చేయాలంటే ఇట్ ఈస్ లైక్ రౌండ్ అనమాట. ఓకే, ఇక్కడ చూపిస్తాను. సీలింగ్ ఆఫ్ దిస్ కమా 1 అని చెప్పిన అనుకోండి. సో మనకి 23.5 ఏ విధంగా ఇస్తుంది, 24కి ఇస్తుంది అనమాట. సో ఇలా కాకుండా ఇలా పెట్టిన అనుకోండి. సో ఏం చేస్తుంది అంటే పాయింట్ సంథింగ్ తీసేసి మనకి ఏం చేస్తుంది 1ని యాడ్ చేస్తుంది. మనం సీలింగ్ ఆఫ్ 1 అని ఇచ్చినాం కదా. సో పాయింట్ ఏ వాల్యూ ఉన్నా దాన్ని తీసేసి 1ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు సీలింగ్ ఆఫ్ 2 అని ఇచ్చిన అనుకోండి, ఏం చేస్తుంది అంటే ఒక్క నిమిషం, 4 5 సీలింగ్ ఆఫ్ 2 సీలింగ్ ఆఫ్ 1. అంటే ఇప్పుడు సీలింగ్ ఏం చేస్తుంది అంటే మనకి పాయింట్ 4 5 లేకపోతే పాయింట్ ఎంత ఉన్నా సరే అది తీసేసి మనకి మనం ప్రొవైడ్ చేసే ఇప్పుడు 23.5 ఉంటే ఇట్ విల్ డిస్ప్లే 24, 25.3 ఉంటే ఇట్ విల్ డిస్ప్లే 26. అంటే 1ని అడిషన్ చేసేసి మనకి ఆన్సర్ని డిస్ప్లే ఇస్తుంది. రౌండ్ ఏం చేస్తుంది చెప్పండి, మనకి రౌండ్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది. ఓకే, లెట్ మీ రైట్. పాయింట్ కాకుండా ముందు ఇస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రెండింటికి గల డిఫరెన్స్ చెప్పండి మీరే. 23.5 అని రాసిన. సో ఈజ్ ఈక్వల్స్ టు రౌండ్ ఆఫ్ ఈ 23.ని 1కి రౌండ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 23 వస్తుంది. 23.5 వస్తుంది, ఎందుకంటే 1 రౌండింగ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రౌండ్ ఆఫ్, ఒక నిమిషం, దీని ఏం రాస్తా అంటే లెట్ మీ రైట్ హియర్ రౌండ్ ఆఫ్. వినిపిస్తుంది అందరికి? సో ఈ సెల్ కమా వినిపించట్లేదా? హలో హలో హలో, కెన్ యూ హియర్ మీ? ఎస్ రాణి గారు, వినిపిస్తుందా ఇప్పుడు? హలో, ఓకే. ఇప్పుడు నేను 0కి రౌండ్ చేసిన అనుకోండి, ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? 24. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి 3 పెట్టిన అనుకోండి, ఈ వాల్యూ ఎంత చేంజ్ అవుతుంది చెప్పండి? 23 వస్తుంది. 23 వస్తుంది. అంటే రౌండ్ ఈజ్ మనము రౌండ్ ఏంటంటే 0.5 కంటే 5 లేకపోతే 5 కంటే అబవ్ ఉన్న ముందున్న ఒక లెటర్కి 1 యాడ్ చేసి మనకి ఇచ్చేస్తుంది. మన అందరికీ రౌండ్ రూల్స్ తెలుసు. బట్ సీలింగ్ ఏం చేస్తుంది అంటే 0.5 ఎంత ఉన్నా సరే మనం ఇచ్చిన 1ని యాడ్ చేసేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు 23.4 ఇచ్చిన 4 ఉంది అనుకోండి, ఇట్ విల్ డిస్ప్లే 24. రౌండ్కి సీలింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఇంకా మంచిగా స్టడీ చేసి మీరు రెండింటికి గల డిఫరెన్స్ ఏంటో తెలుసుకొని చెప్పండి. ఓకేనా?
సో అలా అనమాట. మనకి ఇక్కడ రౌండ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. లెట్ మీ రైట్ రౌండ్. సో రౌండ్ ఆఫ్ ఇప్పుడు ఏమిటంటే రౌండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కామ 1 ఇస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుందో మీరు చెప్పాలి. ఓకే, సో వీటన్నిటికీ లెట్ మీ కామ ఎక్సెల్ లోనేమో సీలింగ్ యూజ్ చేస్తాం, ఎస్క్యూఎల్ ఏమో రౌండ్ యూజ్ చేస్తాం కదా అక్క. ఎక్సెల్లో సీలింగ్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. ఓకే, ఎక్సెల్లో సీలింగ్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది. బట్ మీరు ఏం చేస్తారంటే సీలింగ్కి రౌండ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకొని చెప్పండి రేపు. ఓకే, సో మీకు ఆల్రెడీ ఇందాక మీరు చూసింటారు డిఫరెన్స్, బట్ మీరు మంచిగా స్టడీ చేసి రెండింటికల్లా డిఫరెన్స్ ఏంటో మీరు నాకు రేపు చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే సి లెట్ మీ ఇక్కడ ఏం చెప్తుంది, స్టూడెంట్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఇన్వాల్యూడ్ ఇన్ సెలెక్ట్ లిస్ట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్. ఓకే, యా నేను ఏం రాసిన ఇక్కడ మొత్తం అన్ని అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ రాసేసిన. ఇక్కడ ఇదేంటి రౌండ్ అనేది, రౌండ్ ఈజ్ లైక్ ఓకే నేను ఈ 2 ఫంక్షన్స్ తీసేసి మీకు చెప్తాను. ఓకే, ఈ రౌండ్ స్క్వేర్ రూట్ అనేటివి స్కేలర్ ఫంక్షన్స్, నాట్ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్. ఇక్కడ వీటన్నిటితో కలిపి రాసినందుకు వీఆర్ నాట్ గెటింగ్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఏంటి మ్యాథమెటిక్స్ మార్క్స్ యొక్క సమ్ ఎంత 1997 అండ్ ఫిజిక్స్ మార్క్స్ యొక్క యావరేజ్ ఎంత, మ్యాథ్స్ మిన్ ఎంత. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. సో ఇవి కాకుండా ఇవన్నీ ఏంటివి అగ్రిగేటెడ్ ఫంక్షన్స్. నేను ఇందాక స్క్వేర్ రూట్ ప్లస్ రౌండ్ రాసిన, బట్ అవి స్కేలర్ ఫంక్షన్స్, ఇవి అగ్రిగేటెడ్ ఫంక్షన్స్. సో మరి ఆ స్కేలర్ ఫంక్షన్స్ కూడా రాసి చూసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ మనకేం కావాలి, స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు నాకు సంజయ్ ఏం చెప్తారంటే సంజయ్ మరంపల్లి. ఓకే, నాకు ఇప్పుడు నేను రాస్తున్నా కదా స్కేలార్ ఫంక్షన్స్, మీరు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఈ స్కేలార్ ఫంక్షన్స్కి అగ్రిగేటెడ్ ఫంక్షన్స్కి డిఫరెన్స్ ఏమో మీరు చెప్పాలి. ఓకే, ఇది అయిపోయినాక రౌండ్ కంప్యూటర్ సైన్స్ 0 ఇచ్చేస్తున్నా, 0 1 ఇచ్చేస్తా. ఫ్రమ్ స్టూడెంట్ మార్క్స్, yeah. సో సంధ్య సో మీరు నాకేం చెప్తారంటే ఇక్కడ ఉన్న స్కేలార్ ఫంక్షన్స్ అని రాసిన కదా, సో వీటికి పైన ఉన్న సమ్ యావరేజ్ అవన్నీ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ అన్నా కదా. సో ఈ రెండింటికి మీకు మధ్యలో ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? మ్యాథమెటిక్స్ ని స్క్వేర్ రూట్ యూజ్ చేసినాం కదా, ఇక్కడ స్క్వేర్ రూట్ యూజ్ చేసినాం. ఇది వేరే ఫంక్షన్ కదా, ఇది మొత్తం వేరే ఫంక్షన్. బట్ నేను దీన్ని స్కేలార్ ఫంక్షన్ అంటున్నా, దీన్ని అగ్రిగేట్ ఫంక్షన్ అని అంటున్నా. సో మీకు ఏమంటారు డిఫరెన్స్ కనిపిస్తుందా? రాణి నేను ట్రై చేస్తా, నేను చెప్తా వినండి. చెప్పండి. పైన అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ అన్నారు కదా, మీరు ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇస్తారో ఇన్పుట్ అవుట్పుట్ అదే వస్తుంది. ఇటు పాయింట్స్ అయినా పాయింట్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ. కిందిదేమో ఏమొస్తుంది, ఇప్పుడు 24.45 ఈ డాటా సైన్స్ 1 రౌండ్ ఇట్లా ఇచ్చారు కదా, అంటే నియర్ గా వస్తాయి. ఇప్పుడు 45 పాయింట్ సంథింగ్ ఉంది అనుకో, మనం ఎగ్జాక్ట్లీగా 46 అని ఇస్తాము, ఒక 5 అబోవ్ ఉంటే. నేను అదే అనుకుంటున్నా, దానికి అది ఎగ్జాక్ట్ వాల్యూ ఇస్తుంది. ఇదేమో ఇట్లా ఇచ్చినందుకు మనం ఒకవేళ 4.66 అనుకో, అప్పుడు మనం 5 అని రాస్తాము. ఇలాంటి ఇస్తుంది అనుకుంటున్నాను. ఓకే ఓకే, సో ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? బట్ లెట్ మీ టెల్ యూ, నేను చెప్తాను బట్ ఎవరైనా ఇంకేమైనా వ్యూస్, ఇంకెన్ని వ్యూస్? ఓకే, నేను ఏం చేస్తాను అంటే మీకు ఒక మంచి రెండింటికి మంచి డిఫరెన్స్ చెప్పడానికి ఐ విల్ గో టు ది షీట్. ఓకే, ఇక్కడ ఏం చేస్తా అంటే కొన్ని నెంబర్స్ రాస్తా.
ఒక రేంజ్ ఆఫ్ నెంబర్స్ 5 లేకపోతే 0.5 0.6 9 56.5 వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుంది. యా ఇలా ఉంది. సో నాకు ఈ వాల్యూస్ అన్నీ ఇలా ఉంది. సో నాకు ఏం కావాలంటే ఇప్పుడు సమ్ కావాలి అని అనుకోండి, నేనేం చేస్తా, ఈ మొత్తం రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, అంటే ఏం చేస్తా, అగ్రిగేటెడ్ ఫంక్షన్కి నేను మొత్తం రేంజ్ని ప్రొవైడ్ చేస్తున్నా. కానీ అట్లా కాదు, నాకు ఏం కావాలంటే వీటన్నిటిని రౌండ్ చేసేసేయాలి. ఓకే, రౌండ్ చేసేసేయాలంటే నేను ఏం చేస్తా, రౌండ్ ఆఫ్ ఈ సెల్ కమా 1 or 0. ఓకే, 0 ఇచ్చేస్తున్నా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా, రౌండ్ చేస్తున్నా. అంటే ఇప్పుడు చెప్పండి, సో నేను ఈ రౌండ్ ప్లస్ స్క్వేర్ రూట్ అన్ని కూడా ఇప్పుడు స్క్వేర్ రూట్ రాసి ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ స్క్వేర్ రూట్కి కానీ రౌండ్కి కానీ నేను ఎన్ని సెల్స్ని ప్రొవైడ్ చేస్తున్నా, ఓన్లీ సింగిల్ సెల్ని ప్రొవైడ్ చేస్తున్నా. అదే సెల్ని నేను ఇట్లా కిందికి డ్రాగ్ చేస్తున్నా, రైట్? అవునా కదా? సో కానీ సమ్కి వచ్చేసరికి నేను ఏం ప్రొవైడ్ చేస్తున్నా, రేంజ్ ఆఫ్ సెల్స్ని ప్రొవైడ్ చేస్తున్నా. బట్ ఈ ఫంక్షన్స్కి నేను ఏం ప్రొవైడ్ చేస్తున్నా, ఓన్లీ సింగిల్ సెల్ని ప్రొవైడ్ చేస్తున్నా కదా. అర్థమైందా? అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ నీడ్స్ ఎంటైర్ రేంజ్. ఓకే, అగ్రిగేటెడ్ ఫంక్షన్స్కి మనం ఎంటైర్ రేంజ్ని ప్రొవైడ్ చేయాలి. బట్ స్కేలార్ ఫంక్షన్స్కి ఏంటంటే మనం ఒక సింగిల్ సెల్ని పాస్ చేసేసి సేమ్ థింగ్ దట్ విల్ వీ కెన్ డ్రాగ్ టు ది రిమైనింగ్ సెల్స్. అర్థమైందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటి, స్కేలార్ ఫంక్షన్స్ కు ఒక దీనికి పర్ఫామ్ చేసి సేమ్ ఆపరేషన్ వీ కెన్ డ్రాగ్ టు మల్టిపుల్ సెల్స్. కానీ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ మస్ట్ అండ్ షుడ్ నీడ్, మనం ఈ అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ లో మొత్తం రేంజ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం, సెల్స్ ఆఫ్ రేంజ్ ఏమో రేంజ్ వాడుతున్నాం. ప్లస్ ఇక్కడ అగ్రిగేటెడ్ స్కేలార్ ని మనకి కలిపి రాసినప్పుడు మనకి సీక్వెల్ ఎర్రర్ వస్తుంది ఇందాక వచ్చినట్టు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే, ఇవి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో మనం నేర్చుకుంటూ ఉంటే మనకు మధ్యలో కొన్ని కొత్త ఫంక్షన్స్ వస్తాయి. సో అన్నిటికంటే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే లాజికల్ ఫంక్షన్స్. ఓకే, ఈ లాజికల్ ఫంక్షన్స్ వస్తే మనం ఏ ప్రాబ్లం అయినా సరే మంచిగా ఆడుకోవచ్చు అనమాట. లాజికల్ ఫంక్షన్స్ సో ఇప్పుడు చూడండి, లాజికల్ ఫంక్షన్స్ లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే, మనం జస్ట్ కండిషన్ ఇచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అలే. మీకు మంచిగా ఏమంటారు, గూగుల్ షీట్స్ లో ట్రూ ఆర్ ఫాల్స్ టేబుల్ చెప్పిన కదా, అది అందరికి గుర్తుందని అనుకుంటున్నా. బట్ ఫైన్, మనం ఏం చేద్దామంటే లాజికల్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో మనం గూగుల్ షీట్ లో లాజికల్ ఫంక్షన్స్ కి మనం ఏం ఆపరేటర్ యూజ్ చేసినాం, ఇఫ్ ని యూజ్ చేసినాం, రైట్? సో మనం SQL లో ఏం యూజ్ చేస్తామంటే కేస్ వెన్ ని యూజ్ చేస్తాం. ఓకే, కేస్ వెన్ సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ స్టూడెంట్ ఐడి, లెట్ మీ డ్రాగ్ స్టూడెంట్ ఐడి కమా ఏం చేస్తున్నంటే మ్యాథమెటిక్స్ మార్క్స్, let me yes, mathematics marks is equals to physics marks అని లెక్ చేసిన. ఓకే, ఫ్రమ్ స్టూడెంట్ మార్క్స్ టేబుల్. ఓకే, ఇట్లా ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందో ఎవరైనా చెప్తారా? ఎనీ గెస్? ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది అని. అవి ఈక్వల్ అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మార్క్స్ ఏముంటే ఐడి డిస్ప్లే అవుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, నేను ఏం చేసిన, సెలెక్ట్ లిస్ట్ లో స్టూడెంట్ ఐడిని సెలెక్ట్ చేసిన, ఇంకొక కంపారిజన్ రాసిన. ఓకే, మనం దీన్ని ఏమంటామంటే కంపారిజన్ అని అంటాం. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అని రాసిన కంపారిజన్ అని అంటాం. సో చెప్పండి, ఏమో చెప్తున్నారు?
ఓకే, బట్ మనకి ఇక్కడ ఏంటంటే కంపారిజన్ చేయలేదు. బట్ లెట్ మీ టెల్ యూ, మ్యాథమెటిక్స్ మనం ఇట్లా రాసినాం అనుకోండి, ఇక్కడ సో ఈజ్ ఈక్వల్స్ టు దిస్ థింగ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ థింగ్ అంటే ఇక్కడ కంపారిజన్ చేస్తుంది, రైట్? అంటే రెండు సేమ్ అయితేనేమో ట్రూ, రెండు సేమ్ కాకపోతేనేమో ఫాల్స్ అనే ఇస్తుంది. బట్ ఇక్కడ మనకి అలా లేదు, దిస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ కంపారిజన్ చేయట్లేదు. ఓకే, బట్ లెట్ మీ సంథింగ్ లైక్, ఓకే దిస్ ఇస్ ఫైన్. నేను డైరెక్ట్ ఏం చెప్తా అంటే కేస్ వన్ చెప్తా. ఓకే, మనం ఇఫ్ రాసుకున్నాం కదా, సేమ్ కేస్ వన్ ఏ విధంగా రాసుకోవాలనే చెప్తా. ఓకే, కేసు ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కేస్ విధి రాసే కంటే ముందు మనం ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ అనుకుందాం. ఓకేనా? ఏం ఆబ్జెక్టివ్ అనుకుందాం అంటే స్టూడెంట్ మార్క్స్, అంటే స్టూడెంట్ మ్యాథమెటిక్స్ లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు ఏమంటారు అంటే 35 కంటే అబోవ్, మనం అది సినారియో తీసుకుందాం. సో మ్యాథమెటిక్స్ లో 35 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు పాస్, లేకపోతే మిగతా వాళ్ళు ఫెయిల్ అని పడాలి. ఓకే, 35 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏం కావాలి? పాస్ అని పడాలి, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అని పడాలి. ఓకే, ఇది మన ఆబ్జెక్టివ్. సో మన ఆబ్జెక్ట్ని ఏ విధంగా రాసుకోవాలి ఇప్పుడు అంటే కేస్ వెన్. సో మనం ఏమనుకుంటున్నాం? మ్యాథమెటిక్స్ కదా, సో మ్యాథమెటిక్స్ మార్క్స్ దేనితోనే కంపారిజన్ చేయాలి ఇప్పుడు నేను? ఫిజిక్స్. ఇక్కడ ఇచ్చిన కదా మనం ఒక ఆబ్జెక్టివ్ అనుకున్నాం, 35 కంటే అబోవ్ ఉంటేనేమో పాస్, లేకపోతే బిలో ఉంటే ఫెయిల్ అని అనుకున్నాం. అంటే ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ మార్క్స్ నేను దేంతో పోవాలి? 35. ఎస్, 35. సో మ్యాథమెటిక్స్ మార్క్స్ అబోవ్ 35 అయితే ఈ కేస్ వన్ లో ఎట్లుంటాయంటే ఫస్ట్ కేస్ వన్ రాస్తాం, తర్వాత దెన్ రాస్తాం, తర్వాత ఎల్స్ రాస్తాం, తర్వాత ఎండ్ రాస్తాం. అంటే ఏంటంటే ఇక్కడ ఒకవేళ మ్యాథమెటిక్స్ మార్క్స్ కనుక అబోవ్ 35 అయితే, ఓకే మ్యాథమెటిక్స్ మార్క్స్ అబోవ్ 35 అయితే అప్పుడు ఏం పడాలి మనకి? దెన్ పాస్ అని పడాలి, ఎల్స్ లేకపోతే ఫెయిల్ అని పడాలి కదా. ఇలా అంటే ఒక కండిషన్ ని పాస్ చేస్తాం, కండిషన్ పాస్ చేసినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే పాస్ పడాలి, లేకపోతే ఫెయిల్ వాడాలని రాస్తాం. ఓకే, ఇది ఇంకా ఈజీ ఉంటుంది. కేస్ వన్ మ్యాథమెటిక్స్ గ్రేటర్ దెన్ 35 దెన్ పాస్, లేకపోతే ఫెయిల్. ఎప్పుడైనా సరే ఈ స్టేట్మెంట్ ని ఖచ్చితంగా ఎండ్ చేయాలి. ఎండ్ అనే ఒక కీతోనే మనం ఏం చేస్తామంటే కేస్ వన్ స్టేట్మెంట్ ని ఎండ్ చేస్తాం అనమాట. సో దీన్ని ఏమనుకున్నాం? యాజ్ పాస్ ఫెయిల్ అనే కాలం లాగా అనుకుంటున్నాం. ఓకే, సో ఈ మొత్తం కేస్ వన్ ని ఎండ్తోన ఎండ్ చేసేస్తాం. సో రాని ఇక్కడ మల్టిపుల్ వాడొచ్చా మరి? ఇప్పుడు మ్యాథ్స్ ఇంత కదా, ఫిజిక్స్ కూడా ఏదైనా 35 కి పాస్ ఆర్ ఫెయిల్ అనుకో. ఫిజిక్స్ కావాలి, మ్యాథ్స్ వాళ్ళు కావాలి, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ లో. yes ఇక్కడ కూడా మల్టిపుల్ కండిషన్స్ మనం వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తా. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు వచ్చిందా? సో మనం ఏం చేద్దామంటే ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ మ్యాథమెటిక్స్ కాలం కూడా ఇంక్లూడ్ చేద్దాం, అంటే కంపేర్ చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ కాలం కూడా ఇంక్లూడ్ చేసేసి అవుట్పుట్ మనకి ఈజీ అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం పెట్టలేము, కామా మిస్ చేసిన. సో దీన్ని మొత్తం సెలెక్ట్ చేసేసి ఇప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ 85 ఉన్నారు కాబట్టి పాస్ వచ్చింది, 78 ఉన్నారు పాస్ వచ్చింది, 90 ఉన్నారు పాస్ వచ్చింది. సో ఇట్లా చూసుకుంటే ఇక్కడ 23 ఉన్నారు అంటే లెస్ దాన్ 35 కాబట్టి ఫెయిల్ వచ్చింది. మీరు అడిగినట్టుగా మనం ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ రాయొచ్చా అంటే రాయొచ్చు. ఓకే, ఏం రాయొచ్చు అంటే మనం ఇప్పుడు మీరు అడిగింది కదా ఫిజిక్స్ కూడా గ్రేటర్ దెన్ 35 ఉండాలి అని అన్నారు కదా. మనం ఏం చేయొచ్చు అంటే ఫిజిక్స్ గ్రేటర్ దెన్ 35 రాస్తాం. కానీ ఈ రెండు కండిషన్స్ కలపడానికి మధ్యలో మనం ఏం చేస్తామంటే ఒక్క నిమిషం అండ్ ఓకే ఇలా అండ్ పెట్టేసి మనం రాసేస్తాం అనమాట. లెట్ మీ ఎగ్జిక్యూట్. ఓకే, మనం ఇక్కడ ఏం చేద్దాం? ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఫిజిక్స్ కాలమ్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఫిజిక్స్ కాలమ్ ఇక్కడ కామా పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటి? ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ లో గ్రేటర్ దెన్ వచ్చినా, ఫిజిక్స్ లో గ్రేటర్ దెన్ వచ్చినా వాళ్ళు పాస్. అంటే రెండిట్లో గ్రేటర్ దెన్ 35 వాళ్ళు గ్రేటర్ దెన్ 35 వస్తేనే వాళ్ళు పాస్, లేకపోతే ఫెయిల్. ఇప్పుడు ఇక్కడ కిందకి వచ్చి చూస్తే
మనకి మ్యాథమెటిక్స్ గ్రేటర్ దెన్ 35 కండిషన్ సాటిస్ఫై అయింది, కానీ ఫిజిక్స్ గ్రేటర్ దెన్ 35 అవ్వలేదు. సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి ఏమి ఇచ్చింది, ఫెయిల్ అనే Fail. కండిషన్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు కేస్ 1 ఎట్లా రాయాలో అర్థమైంది కదా. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క సింటాక్స్ అన్నమాట. కేస్ 1 రాసినాక కండిషన్ ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, కండిషన్ తర్వాత దెన్ అని పెట్టేసి కండిషన్ ప్రూవ్ అయితే ఏం వాడాలో అది ఇచ్చేసేయాలి. ఎల్స్ అని పెట్టి కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏది వాడాలో అది ఇచ్చేసేయాలి. ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి, ఎండ్ చేయాలి. సో మీరు ఇది ఒక్కటి ఇట్లా దీని ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కదా మొత్తం బ్లూ కలర్ లో, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది అర్థమైనట్టే అయితే నేను ఒక 2 క్వశ్చన్స్ ఇస్తా, దానికి మీరు చాట్ బాక్స్ లో ఆన్సర్ రాసి నాకు పెట్టండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మీకు టేబుల్ డిస్ప్లే ఇస్తా. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఓకే, ఇది మన టేబుల్ ఇది. సో నా క్వశ్చన్ ఏంటంటే క్రియేట్, మనం ఏం చేస్తున్నామంటే ప్రతిసారి ఉన్న కాలమ్స్ తో కాకుండా కేస్ 1 రాసినప్పుడు ఈ పాస్ ఫెయిల్ అనేది ఏమొస్తుంది, కొత్త కాలం వస్తుంది, రైట్. సో మనం ఉన్న కాలమ్స్ తో పాటు మనం కేస్ 1 కండిషన్ రాసే కాలం అనేది ఈ విధంగా కొత్తగా ఏర్పడుతుంది, పాస్ ఫెయిల్ అనే కాలం. సో ఇప్పుడు దీని ఏం చెప్పొచ్చు అంటే మనం కేస్ 1 తో ఒక కొత్త కాలం ని క్రియేట్ చేస్తున్నాం అని కూడా చెప్పొచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు నాకేం కావాలి అంటే క్రియేట్ న్యూ కాలం ఫర్ ది ఎంప్లాయీస్. ఎట్లా క్రియేట్ చేయాలంటే 2 కండిషన్స్ రాస్తా. ఎంప్లాయీ రేటింగ్ అనేది ఎవరికైతే అబోవ్ 5 ఉంటుంది, లైక్ అబోవ్ 4 ఉంటుందో వాళ్ళకి ఏమని వాడాలంటే ఎక్సలెంట్ అని వాడాలి. ఓకేనా, అబోవ్ 4 ఉన్న వాళ్ళకి ఏమని వాడాలి అంటే ఎక్సలెంట్ అని వాడాలి. ఓకే, ఇప్పుడే లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఏమని వాడాలి అంటే లెట్ మీ రైట్ ఎంప్లాయీ రేటింగ్. ఓకే, ఫస్ట్ ఇదైతే రాయండి. ఓకే, అబోవ్ 4 ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ అని వాడాలి, మిగతా వాళ్ళందరికీ ఏమని వాడాలి, జస్ట్ యావరేజ్ అని వాడాలి. ఓకే, యావరేజ్ అని వాడాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఒక కొత్త కాలమ్ ని క్రియేట్ చేస్తున్నారు, న్యూ కాలం. ఆ కాలం పేరు ఏమని పెట్టుకున్నాం అంటే ఫ్లాగ్ అని పెట్టుకున్నాం. ఓకే, క్రియేట్ న్యూ కాలం కాల్డ్ ఫ్లాగ్ అనే కాలం ని క్రియేట్ చేస్తున్నారు. అందులో ఏముండాలి అంటే ఎవరికైతే రేటింగ్ అబోవ్ 4 ఉన్నాయో వాళ్ళకి ఎక్సలెంట్ అని వాడాలి, మిగతా వాళ్ళందరికీ యావరేజ్ అని వాడాలి. సో మీరు నాకు చాట్ బాక్స్ లో క్వెరీ రాయండి, సెండ్ చేయండి, ఇక్కడ చూస్తాను నేను. క్వశ్చన్ అందరికి అర్థమైందా? అర్థమైంది రాణి. పైన మనం మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మార్క్స్ తీసుకున్నాం కదా, కంప్యూటర్ సైన్స్ మార్క్స్ కూడా కావాలంటే మనము ఇన్ యూజ్ చేస్తాం కదా, అక్కడ మల్టిపుల్ కండిషన్స్ కావాలంటే అండ్ అని ఇచ్చేస్తాం, మనం ఇంకొక కండిషన్స్ రాస్తాం. ఓకే, మనకి ఒక కాలంలో మల్టిపుల్ వాల్యూస్ అంటే సేమ్ కాలంలో మల్టిపుల్ వాల్యూస్ కావాలి అన్నప్పుడు వి కెన్ యూస్ ఇన్. ఓకే, ఎందుకంటే సేమ్ కాలం కాబట్టి మనం మల్టిపుల్ వాల్యూస్ కావాలన్నప్పుడు ఇన్ వాడతాం. కానీ ఇప్పుడు నేను ఇచ్చేది మ్యాథమెటిక్స్ డిఫరెంట్ కాలం, ఫిజిక్స్ డిఫరెంట్ కాలం, కెమిస్ట్రీ డిఫరెంట్ కాలం, రైట్. సో 3 కండిషన్స్ గ్రేటర్ దెన్ 35 అని పెట్టేసి మధ్యలో అండ్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. అంటే 2 టైమ్స్ వస్తుంది కదా ఇప్పుడు కంప్యూటర్ అండ్ కంప్యూటర్ సైన్స్ అని వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా రాసిండ్రా?
సో ఎవరికన్నా ఎక్కడన్నా అర్థం కాలేదు క్వశ్చన్ అంటే మీరు నాకు చెప్పండి, ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఎవరి నుంచి అంటే సంధ్యా గాంధీ నుంచి. కేస్ 1 రేటింగ్ 4 దెన్ ఎక్సలెంట్ ఎల్స్ యావరేజ్ ఎండ్. సో మీరు ఇక్కడ ఎండ్ పక్కన డాట్ పెట్టింది చూసిండ్రు, అక్కడ డాట్ పెట్టకుండా యాజ్ అని రాయాలి. మనం కొత్త కాలం క్రియేట్ చేసేటప్పుడు యాజ్ అని రాస్తాం. పైన సెలెక్ట్ లిస్ట్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, సెలెక్ట్ ఫ్రమ్. ఓకే, మీరు కండిషన్ ఒకటి రాసింది బట్ ఫైన్. ఇక్కడ నెక్స్ట్ విజయ్ నుంచి నాకు ఆన్సర్ వచ్చింది, సెలెక్ట్ స్టూడెంట్ ఐడి కేస్ అండ్ రేటింగ్ ఇస్ ఈక్వల్ టు కంప్లీట్ అవలా. ఓకే ఓకే యూ కెన్ క్యారీ ఆన్. బై మిస్టేక్ అలా వచ్చింది. yes yes సంధ్య మరంపల్లి. సుప్రియ, తనుజ, అఖిల. అర్థమైందా? Yeah, from Akhila, Ashubha, I got answer. Then మీరు క్వశ్చన్ కరెక్ట్ రాసిండ్రు, సారీ అంటే మీ లాజిక్ కరెక్ట్, బట్ ఏంటంటే నేను గ్రేటర్ దెన్ 4 ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ అని వాడాలి, నాట్ యావరేజ్. ఎవరు? అఖిల, అశుభ. మీ లాజిక్ కరెక్ట్, బట్ అక్కడ ఎక్సలెంట్ యావరేజ్ దగ్గర మీరు ఏమంటారు ఎక్స్చేంజ్ చేసిన అనమాట. యా Sandhya Marampalli, I got answer and your answer is right. End దగ్గర underscore పెట్టొద్దు Sandhya Marampalli. And Vijaya, from you I got the correct answer. Okay, Max, yeah correct. మీరు ఇంకా రాస్తున్నారు బట్ ఓకే మ్యాథ్స్ అందరు పంపించిండ్రు బట్ ఇంకా కొంతమంది ఇంకా రాస్తున్నారు. సో తనుజ, రైట్? తనుజ, ఐ గాట్ ఆన్సర్ ఫ్రమ్ యూ అండ్ దట్ ఈస్ రైట్. ఓకే, మీరు కరెక్ట్ రాశారు. సుప్రియ, సో యు ఆర్ ఆల్సో, మీ ఇద్దరు బాగా రాసిండు. ఓకే, సి అందరు చూడండి, ఇప్పుడు మనం ఏదైనా సరే టెక్స్ట్ మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా కోట్స్ లో మెన్షన్ చేయాలి. సో కోట్స్ లో ఎక్సలెంట్ అనే వర్డ్ని, యావరేజ్ అనే వర్డ్ని మనం కోట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో కోట్స్ చాలా మంది మిస్ అయింది. ఎస్ విజయ, మీది కూడా రైట్ ఆన్సర్. ఓకే, మరి అందరూ రాసిండ్రు, సో నేనే దాన్ని ఇక్కడ మీ క్వశ్చన్, మీ ఆన్సర్ నేను ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాను. సో చూద్దాం. ఓకే, సెలెక్ట్ స్టార్ కమా. సో నాకు అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి నేను స్టార్ పెట్టుకున్నా. అన్ని కాలమ్స్ తో పాటు నేను కొత్త కాలం నాకు ఏం కావాలి అంటే కేస్ వన్ రేటింగ్, రైట్? మనకి ఎంప్లాయీ టేబుల్లో ఉంది. కేస్ వన్ రేటింగ్, ఓకే, రేటింగ్ గ్రేటర్ దెన్ 4 అయితే దెన్ నాకేం వాడాలి? దెన్ నాకు ఖచ్చితంగా నేను కోర్స్లో మెన్షన్ చేయాలి. ఓకే, ఎక్సలెంట్. ఎల్స్ యావరేజ్. ఓకే, తర్వాత ఎండ్. సో దీని అంతటి నేను ఏం చేస్తా అంటే ఒక కొత్త కాలం అనుకుంటా యాజ్. మీరు ఇక్కడ బ్రాకెట్ పెట్టకపోయినా పర్లేదు, యాజ్ అని రాయొచ్చు. యాజ్ ఫ్లాగ్, అది యాజ్ ఫ్లాగ్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఇలా రాసేసి నాకు ఏమొచ్చింది ఇప్పుడు యావరేజ్ ఎక్సలెంట్, ఇక ఈ రేటింగ్ని బట్టి వాళ్ళ యొక్క ఫ్లాగ్ వచ్చేసింది. కానీ ఇక్కడ నేను ఇంకొక కండిషన్ ఇంక్లూడ్ చేయాలి. యాక్చువల్లీ ఇందాక మీకు ఆ కండిషన్ ఇద్దాం అనుకున్నా, బట్ ఒకసారి నేను చెప్పి ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే గ్రేటర్ దెన్ 4 ఉందో వాళ్ళకి ఎక్సలెంట్ అని వాడాలి, మరియు ఎవరికైతే బిట్వీన్
3 and 4 ఉందో వాళ్ళకి యావరేజ్ అని వాడాలి. ఎవరికైతే లెస్ దెన్ 3 ఉందో వాళ్ళకి పూర్ అని వాడాలి. అర్థమైందా? అంటే నేను మల్టిపుల్ కండిషన్స్ ఇస్తున్నా. గ్రేటర్ దెన్ 4 ఉన్న వాళ్ళకేమో ఎక్సలెంట్, బిట్వీన్ 3 and 4 ఉన్న వాళ్ళకేమో యావరేజ్, లెస్ దెన్ 3 ఉన్న వాళ్ళకి పూర్ అని వాడాలి. ఓకే, సో అట్లా ఎట్లా రాసుకోవచ్చు అంటే సి, ఇప్పుడు నేను ఒకటి కంటే ఎక్కువ ఇస్తున్నా కదా, ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ 4 ఉంటేనేమో దెన్ కేస్ 1 మనం రెండు కండిషన్స్ ఉన్నప్పుడు ఒక కండిషన్ రాసి ఇంకొక కండిషన్ ఎల్స్ అని పెట్టి రాయొచ్చు. కానీ ఇప్పుడు నాకు ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 3 కండిషన్స్ ఉన్నాయి. అంటే 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలంటే అట్లీస్ట్ 2 కండిషన్స్ రాసి లాస్ట్ దీన్ని ఎల్స్ లో పెట్టుకోవచ్చు నేను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం కావాలి? గ్రేటర్ దెన్ 4 ఉంటే దెన్ ఎక్సలెంట్, ఇంకొక కండిషన్ కూడా మెన్షన్ చేయాలి కదా, కాబట్టి నేను ఏం యూజ్ చేస్తా అంటే ఇంకొక కండిషన్ కూడా మెన్షన్, కేస్ 2 అంటే మనం అక్కడ ఇఫ్ లో ఇఫ్ రాసినాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే వెన్ అని కేస్ 1 అని మెన్షన్ చేయకుండా జస్ట్ వెన్ అని పెట్టుకోవాలి. ఓకే, ఇంకొక కండిషన్ కోసం మనం వెన్ రేటింగ్ బిట్వీన్ అనేది మనం రాసుకోవచ్చు ఇలా, బిట్వీన్ 3 and 4. సో బిట్వీన్ ఎట్లా రాస్తామంటే ఇట్లా రాస్తాం అనమాట, బిట్వీన్ ఆపరేటర్ని. ఓకే, సో వెన్ రేటింగ్ బిట్వీన్ 3 and 4 దెన్ ఏమని వాడాలి మనకి? దెన్ యావరేజ్ అని వాడాలి. లేకపోతే ఏం వాడాలి మనకి? ఎల్స్ పూర్. అంటే మనకి ఇప్పుడు అబౌవ్ 4 ఉన్న వాళ్ళు ఎక్సలెంట్ అని వాడతారు, బిట్వీన్ 3 and 4 ఉన్న వాళ్ళు యావరేజ్ అని వాడతారు. ఈ 2 కండిషన్ కాకపోతే ఇంకా బిలో 3 ఉన్న వాళ్ళే కదా, వాళ్ళు ఏమని వాడతారంటే 4 అని వాడతారు. అర్థమైందా? లేకపోతే బిలో యావరేజ్ అని పెట్టుకున్నాం, 4 అని ఎందుకు? ఓకే, బిలో యావరేజ్ అని పెట్టుకున్నాం. ఓకే, అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ఇవ్వడానికి, అంటే ఇప్పుడు రేటింగ్ గ్రేటర్ దెన్ 4 అని అంటున్నా, సో ఇంకొక కండిషన్ కూడా రాసుకోవాలి అంటే ఇట్లా వెన్ అని పెట్టుకొని మనం ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, కేస్ అని స్టార్ట్ చేస్తాం, వెన్ రేటింగ్ గ్రేటర్ దెన్ 4 దెన్ ఎక్సలెంట్, వెన్ రేటింగ్ బిట్వీన్ 3 and 4 దెన్ యావరేజ్, ఎల్స్ బిలో యావరేజ్. అర్థమైంది అందరికి? ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎవరికైనా? ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నేను మీకు క్వశ్చన్ అడుగుతా కాబట్టి ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు చెప్పండి. లేదు కదా, సో నేను అయితే ఒక క్వశ్చన్ ఇస్తా. ఓకే, ఈ విధంగా ఫ్లాగ్ పడుతుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెప్పండి. ఇక్కడ 3 నే యూజ్ చేసినాం కదా, అంటే 3 రేటింగ్స్ అబౌవ్ ఉన్న వాళ్ళు, బిట్వీన్, లో ఉన్న వాళ్ళు. ఎస్, ఒకవేళ మనం ఒక దగ్గర చూసినప్పుడు గుడ్, వెరీ గుడ్ ఇట్లా వస్తాయి కదా, అట్లా ఒక 3-4 వస్తున్నాయి అనుకో, అప్పుడు ఎట్లా యూజ్ చేస్తాం? 3-4 వచ్చినాయి. ఇప్పుడు మనకి ఎన్ని 3 కండిషన్స్ ఇవ్వాలి కదా, మనం 3 కేటగిరీస్ ఇస్తున్నాం కాబట్టి 2 కండిషన్స్ రాసినాం ఇక్కడ. గ్రేటర్ దెన్ 4 ఉంటే ఎక్సలెంట్, బిట్వీన్ 3 and 4 ఉంటే యావరేజ్ అని మనము 2 రాసేసి ఎల్స్ లో థర్డ్ పెట్టేసినాం. ఒకవేళ మనకు 4 వెరీ గుడ్, ఒకవేళ గుడ్ ఉందా, అట్లా 4 ఉన్నాయి అనుకో, 3 కండిషన్స్ రాస్తాం, ఎల్స్ లో 4th one పెడతాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఏం రాస్తామంటే థర్డ్ది చెప్పండి. థర్డ్ కండిషన్ రాదు కదా, లెస్ దెన్ 3. లెస్ దెన్ 3 అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ 4 కాకపోయినా, బిట్వీన్ 3 and 4 కాకపోయినా అవి లెస్ దెన్ 3 ఉన్నట్టే కదా, కాబట్టి ఎల్స్ లో రాసేసిన. ఓకే, మీరు ఇట్లా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏంటి ఇప్పుడు వెన్ ఇలా రాసుకోవచ్చు, వెన్ రేటింగ్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నట్టే జస్ట్ ఆ 2 కాకపోతే ఈ లాస్ట్ 3 కండిషన్ ఇదే సాటిస్ఫై అవుతుంది కదా అని నేను అట్లా రాసిన. బట్ యూ కెన్ రైట్ లైక్ దిస్, దెన్ నాకేం పడాలి? బిలో యావరేజ్. ఇట్లా 3 కండిషన్స్ మనం రాసుకోవచ్చు. బట్ ఒకటి ఎక్స్ట్రా ఎందుకు అంటే పైన 2 కండిషన్ కాకపోతే ఇట్లా థర్డ్ కండిషన్ ఉన్నాయి కదా సాటిస్ఫై చేసేది అన్నట్టుగా మనం ఎల్స్ లో మెన్షన్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఎల్స్ లో ఏం పెట్టుకోవాలి మనం? ఎల్స్ లో ఏం డిస్ప్లే చేయకపోయినా పర్లేదు. ఓకే, ఇట్లా మీరు 3 కండిషన్స్ కూడా రాయొచ్చు, లేకపోతే 2 కండిషన్స్ రాసి ఆ 2 కాకపోతే థర్డ్ కండిషన్స్
సాటిస్ఫై అవుతుంది కదా అని చెప్పేసి మనం అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నా వెరీ గుడ్, గుడ్, యావరేజ్, బ్యాడ్ ఉన్నా సరే ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్ మనం వెన్ పెట్టుకొని రాసుకోవచ్చు. అర్థమైందా? ఓకే రాణి. ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ఓకే ఓకే let me select start okay. Select to start this. ఓకే, ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ ఉంది కదా, ఏజ్ మనం ఏంటంటే బేస్డ్ ఆన్ ఏజ్ మనం ఏం చేయాలంటే గ్రేటర్ దెన్ ఇప్పుడు అబోవ్ 35 లేకపోతే అబోవ్ 40 ఉన్నారనుకో వాళ్ళని ఏం చేయాలి, ఓల్డ్ అని డిస్ప్లే చేయాలి. ఓకే, అండ్ బిట్వీన్ 20 to 40 మధ్యలో ఉన్నారనుకో వాళ్ళని ఏమని డిస్ప్లే చేయాలంటే యూత్ అని డిస్ప్లే చేయాలి. ఓకే, అండ్ ఇట్లా కాకుండా మనకి లెస్ దెన్ 20 ఏజ్ ఉన్నారనుకోండి, ఇది 20 కూడా మనం ఏం పెట్టుకున్నామంటే ఒక 16 to 40 అండ్ జస్ట్ మన సో ఇప్పుడు 16 to 40 ఉంటే యూత్ అని పెట్టుకోవాలి. ఇప్పుడు లెస్ దెన్ 16 ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమైనా పెట్టుకుందాం అంటే చిల్డ్రన్ అని పెట్టుకుందాం. ఓకే, ఓకే లేకపోతే మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే ఓకే ఫైనలీ ఈ విధంగా మనకేంటి బేస్డ్ ఆన్ ఏజ్ మనం ఈ కేటగిరీస్ని మనం డిస్ప్లే చేయాలి. ఓకేనా, ఒక కొత్త కాలం క్రియేట్ చేయాలి. ఆ కాలం నేమ్ ఏమైనా పెట్టుకుందాం అంటే ఏజ్ కేటగిరీ అని పెట్టుకుందాం. ఓకే, ఏజ్ కేటగిరీ అనే కాలంని క్రియేట్ చేయండి. సో బేస్డ్ ఆన్ ఏజ్ వాళ్ళు ఏ కేటగిరీకి చెందుతారో ఆ కేటగిరీ నేమ్ డిస్ప్లే చేయాలి. అర్థమైందా క్వశ్చన్? ఏజ్ కేటగిరీ అనే కాలంని క్రియేట్ అని మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది ప్లస్ మన రిక్వైర్మెంట్ ఇది. సో మీరు ఏమంటారు క్వెరీ రాసి సెండ్ చేయండి చాట్ బాక్స్లో. ఓకే, సో దిస్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. మీరు మంచిగా ఇప్పుడు క్వెరీ రాసి సెండ్ చేయండి. లెట్స్ రివ్యూ ద ఆన్సర్స్. శిరీష రాణి శిరీష మీకు అర్థమైందా? అర్థమైంది. సో ఎవరికి ఏం డౌట్స్ ఉన్నా నాకు అడగండి. సో రాణి సరే మనము ఏమైనా ఎండ్ చేద్దామా, కంటిన్యూ చేస్తారా మీరు? ఒప్పుకున్నది అందరికి? అందరికి ఏమంటారు లాస్ట్ ఇది 1 క్వశ్చన్ సార్, వాళ్ళు క్వెరీ రాస్తున్నారు.
సో వాళ్ళకి ఇప్పుడు చాట్ బాక్స్ లో సెండ్ చేసిన వెంటనే మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే ఓకే డన్ డన్ డన్. సో వెయిటింగ్ ఫర్ ఆన్సర్స్. Yeah, from Vijay I got answered. Okay, Vijay impression at a case when is greater than or when. Yes, exactly. Yeah, super Vijay, మీరు రాసిన ఆన్సర్ కరెక్టే. సో ఏంటంటే ఒక చిన్న కరెక్షన్. ఇప్పుడు మీరు యాజ్ ఏజ్ కేటగిరీ అని పెట్టిండ్రు కదా, సో మీరు యాజ్ ఏజ్ కేటగిరీ అనే ఇక్కడ ఎప్పుడైనా సరే కాలం నేమ్స్ మనం ఏజ్ కేటగిరీ అని చెప్పేసి మీరు స్పేస్ ఇచ్చింది మధ్యలో, రైట్? సో స్పేస్ ఇస్తే ఇది ఏమంటారు, ఎర్రర్ ప్రొసెస్ చేస్తారు అనమాట. వేరియబుల్ నేమ్స్ అండర్ స్కోర్ ఇవ్వాలి. అది చిన్న కరెక్షన్ అనుకోండి, బట్ ఆ చిన్న కరెక్షన్ కూడా ఈక్వల్ ఏమంటారు మనకి ఎర్రర్ డిస్ప్లే ఇస్తుంది. సంధ్య గాంధీ నుంచి నాకు ఆన్సర్ వచ్చింది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎస్ సంధ్య గారు, మీరు రాసిన లాజిక్ కరెక్ట్, బట్ ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఏంటంటే వెన్ రేటింగ్ బిట్వీన్ అన్నప్పుడు 16,40 పెట్టద్దు, 16 and 40 అని పెట్టాలి. ఓకే, మనం బిట్వీన్ తో కంబైన్ గా యూజ్ చేసే ఆపరేటర్ అంటే ఏంటంటే అండ్ అన్నమాట. అంటే అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ కామా యూ నీడ్ టు పుట్ అండ్. ఓకే, సంధ్య గాంధీ. ఓకే, నాకు తనుజ నుంచి ఆన్సర్ వచ్చింది. ఎస్ తనుజ, మీరు రాసింది కరెక్ట్. Waiting for 2-3 more answers. So ఓకే మరి, సో మనకేంటి మ్యాక్సిమం అందరి నుంచి ఆన్సర్స్ వచ్చేసినాయి. ఇంకెవరైనా ఆన్సర్ సెండ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఆర్ లెట్స్ క్లోజ్ ది సెషన్. సో అందరికి అర్థమైనట్టే కదా ఈరోజు క్లాస్. సో ఈరోజు నేను ఖచ్చితంగా మాట తప్పకుండా మీకు డేటా సెట్ పంపిస్తాను. సో మీరు క్వెరీస్ రాయండి, సెండ్ చేయండి. ఓకేనా? ఓకే మరి, సో నేను ఎవరికన్నా మీ దీంట్లో విజయ్ కన్నా లేకపోతే ఎవరికన్నా ఒకరికి మీకు షేర్ చేస్తాను క్వశ్చన్స్, మీరు అందరికీ షేర్ చేయాలి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లాస్ ఏం చేసేస్తున్నాం మరి. సో రాణి, రేపు మార్నింగ్ ఉంటుందా రేపు సండే? సో యాజ్ దర్ విష్ సార్, వాళ్ళకి ఓకే అంటే రేపు మార్నింగ్ క్లాస్ పెట్టుకుందాం. ఆర్ ఎల్స్ ఇప్పటివరకు జరిగిన ప్రాక్టీస్ చేసుకుందాం అంటేనేమో దట్స్ ఫైన్. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీవన్ ఇంట్రెస్ట్. సో లేదంటే మీరు క్వశ్చన్ సెండ్ చేయండి, రేపు మేము చేస్తాము. ఓకే షూర్, బెటర్. సో మనం మండే కలుద్దాం మళ్ళీ. ఓకే ఓకే సార్. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు యాక్చువల్ గా మీరు మన సిఇఓ మెయిల్ చూసిరు అనుకుంటా. సో ఆయన నిన్న పెట్టిన కదా మెసేజ్, నేను ఒక 2-3 లైన్స్ లో క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఏమన్నానంటే ఇప్పటి వరకు పని చేయని వాళ్ళు, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 45 days అవుతుంది కదా, 45 days నుంచి పని చేయని వాళ్ళని ఎవరైతే ఉన్నదో వాళ్ళు కానీ, బెంచ్ పైన ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా రిస్క్ జోన్ లో ఉన్నట్టే. అంటే ఎప్పుడు ఏ క్షణం ఏ న్యూస్ అయినా కానీ వినడానికి రెడీగా ఉండాలి అన్నట్టుగా ఇండైరెక్ట్ మెసేజ్ ఇచ్చింది. సో మీరు మీ ఫ్రెండ్స్ ఇట్లా అన్ని ఇవి ప్రాక్టీస్ చేస్తేనే
మీకు ఒక న్యూ టెక్నాలజీ నేర్చుకున్నారని చెప్పేసి మిమ్మల్ని సర్వైవల్ కింద ఉంచే అవకాశం ఉన్నది, లేకపోతే చాలా కష్టం. అర్థమైందిగా? సో ప్రాక్టీస్ చేస్తుండండి. రాని అన్ని మనం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినాం కదా, అవి మీరు ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ప్రాక్టీస్ చేయండి. సతీష్ చెప్పినట్టు అనలిటిక్స్ టీమ్ కు ఓన్లీ 2 to 3% మాత్రమే రిస్క్ ఉన్నది. సో అట్లీస్ట్ మెల్లిమెల్లిగా మనం అనలిటిక్స్ టీమ్స్ కి వెళ్ళిపోయినాం అనుకో ఇంకా బెటర్ ఉంటుంది ఇన్సైడ్ నుంచి. ఓకే ఓకే. సో మన ఒక నిమిషం సార్, మనకి శిరీష నుంచి ఆన్సర్ వచ్చింది. శిరీష మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్, మీరు చాలా చక్కగా రాసిండు. ఓకే, ఇంకా ఇక్కడ తనుజ అండ్ సో నేనేం చేస్తానంటే, మీరు యాక్చువల్గా ఫస్ట్ క్లాసెస్ మిస్ అయ్యారు, బట్ మీకు తెలుసు మ్యాథ్స్ ఎక్సెల్ మొత్తం తెలుసు కాబట్టి జస్ట్ ఫర్ రెఫరెన్స్ నేను మీకు ఏం చేస్తానంటే అన్ని వీడియోస్ సెండ్ చేస్తాను. సో యూ కెన్ గో త్రూ దెమ్ అండ్ యూ కెన్ సెండ్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే ఓకే అక్క. ఓకే, షూర్. బాయ్. బాయ్.